దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి మరి గడిచిన దినములన్నీ కూడా దేవుడు తన రెక్కల నీడలో మనలను కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చి నడిపించారు. మరలా శ్రేష్టమైనటువంటి దేవుని సన్నిధి, దేవుని ఆరాధించుకునే శ్రేష్టమైన సమయము దేవుడు మనకందరికీ అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్లో తెరవండి. లూకా సువార్త 2వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ ఓపెన్ చేయండి, తెరవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక స్త్రీ, ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిం పగలు చాలమ్మ సేవ చేయుచుండేను. దేవుని మహిమ చెప్పండి. పిల్లలారా శ్రద్ధగా వినండి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక స్త్రీని గురించి రాయబడి ఉంది. ఆమె పేరు అన్న. ఏం పేరట? అన్న. ఆమెను గురించి వాక్యములో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యము ఆమెను గురించి ఇలాగున సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆషేరు గోత్రీకురాలు పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆషేరు గోత్రీకురాలు, పనూయేలు కుమార్తె, ఆమె ఒక ప్రవక్త్రిగా ఉన్నది. కన్యత్వము మొదలు 7 సంవత్సరములు భర్తతో సంసారము చేసింది. వివాహమైన నాటి నుండి తన భర్తతో 7 సంవత్సరములు ఆమె సంసారము చేసింది. ఆ తర్వాత తన భర్త చనిపోయాడు. 84 సంవత్సరములు ఆమె భర్త లేకుండా జీవించి ఉన్నది. పిల్లలారా, ఆమె బహుకాలము జీవించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. భర్త లేకుండా 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించిందట. భర్తతో 7 సంవత్సరాలు జీవించింది. 84, 7 కలిపితే 91. వివాహమైన నాటి నుండి మరణించే వరకు ఆమె వయసు 91. మరి వివాహానికి ముందు ఉన్నటువంటి వయసు ఉంది కదా, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని వివాహము వరకు ఉన్న వయసు. యూదులు వారికి ఉన్నటువంటి కుటుంబ పద్ధతి ప్రకారం, వారి ఆచారముల ప్రకారము ఒక స్త్రీకి 18 నుంచి 20 సంవత్సరముల వయసు వచ్చినప్పుడే వివాహం చేసేవారు. కనుక అవి కూడా కలిపినట్లయితే ఈ స్త్రీ 100 సంవత్సరముల పైబడి ఆమె జీవించింది. దేవుని మహిమ చెప్పండి. బహుకాలము జీవించింది. వాక్యం అంటుంది కదా, వృద్ధాప్యము దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. చాలామంది అనుకుంటారు వృద్ధాప్యం శాపం అనుకుంటారు, వృద్ధాప్యము వేస్ట్ అనుకుంటారు. కానీ పిల్లలారా, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వృద్ధాప్యము దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఏమండి? నీతిమంతులట ముసలితనమందు చిగురు పెట్టుదురు అంటుంది వాక్యం. ముసలితనం వచ్చినను నీతిమంతులు ఎలా ఉంటారట? చిగురు పెట్టేవారుగా ఉంటారు, వృద్ధి చెందేవారుగా ఉంటారు, ఆరోగ్యముతో నింపబడతారు, ఆయుష్తో నింపబడతారు, దేవుని కృపలో వారు వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆమె బహుకాలము గడిచినటువంటి జీవించిన ఒక స్త్రీ. వయసు రీత్యా ఆమె దేవుని ద్వారా దీవించబడినది. సాధారణంగా చాలా చిన్న వయసులోనే
మనుషులు మరణాన్ని పొందుతూ ఉన్నారు. ఈ దినాల్లో కనుక ఆలోచన చేస్తే మనిషి అనేవాడు ఎప్పుడు చనిపోతాడో ఎవనికి అర్థం కావటం లేదు. ఈరోజు బ్రతికితే ఇంకొక రోజు చూస్తాను అనేటటువంటి గ్యారంటీ మన జీవితాలకు లేదు. దేవుని పిల్లలారా, అన్న అను పేరు కలిగినటువంటి ఈ స్త్రీ బహు సంవత్సరములో జీవించి ఉంది. జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితానికి అర్థము కూడా ఏర్పాటు చేసుకుంది. జీవించడం ఒక ఎత్తు అయితే ఆ జీవితానికి ఒక అర్థం ఉండాలి. నీవు జీవిస్తున్నాము అని అంటే ఏదో గాలికి పెరుగుతున్నట్లు, ధూళికి పెరుగుతున్నట్లు పెరిగితే బ్రతికితే మన జీవితాలకు ఉపయోగం ఉండదండి. పిల్లలారి, భూమి మీద బ్రతికినంత కాలం మన బ్రతుకుకు ఒక విలువ ఉండాలి. మన బ్రతుక ఒక సాక్ష్యముగా మారిపోవాలి. మన తర్వాత తరముల వారు మన బ్రతుకును గురించి గొప్పగా చెప్పుకోవాలి. మన జీవితాల గురించి ఒక గొప్ప సాక్ష్యమును మనం పొందుకోవాలి. అది సాక్ష్యం, అది జీవితం. అన్న అనేటటువంటి ఈ స్త్రీ జీవితము ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జీవించినటువంటి స్త్రీ. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు 8 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ప్రభుని దేవాలయంలో తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఈ స్త్రీ ఆ దేవాలయంలో ప్రభువుని చూసి ఆనందించింది. అప్పుడు ఈ స్త్రీ జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఈ రోజున మనమందరము కూడా ఆమె జీవితాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. దేవుని మహిమ చెప్పండి గట్టిగా. పిల్లలారా, జీవితం అంటే అలా ఉండాలి. జీవితం అంటే నీ జీవితం ద్వారా దేవుని మహింపరచాలి. నీ జీవితం ద్వారా అనేకులు దీవించబడాలి. నీ జీవితము అనేకులకు దీవెనకరముగా ఉండాలి. నీ మాట, నీ క్రియ, నీ విశ్వాసం, నీ భక్తి, నీ ప్రేమ, నీ నడవడిక ప్రతిదీ కూడా అనేకులకు నీ జీవితం ఒక దీవెనకరముగా, ఒక మాదిరికరముగా ఉంచబడునుగాక. పిల్లలారా, ఈ దినము అన్న అనేటటువంటి ఈ స్త్రీ జీవితంలో నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అన్న, ఆమె పేరేంటట? అన్న. అన్న అనగా అర్థము కృప అని అర్థం. ఏంటట? కృప, గ్రేస్. అన్న అను పేరుకు అర్థం కృప అని అర్థం అన్నమాట అండి. పిల్లలారా, ఆమె పేరుకు తగ్గట్లుగా ఆమె దేవుని కృపను పొందుకుంది. దేవుని కృపచేత నింపబడ్డది. దేవుని కృపకు పాత్రురాలయ్యింది. అందుకే ఆమె జీవితము ధన్యకరమైన జీవితం అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఎంతమంది ఉన్నారు? తిరగడానికి 10 నిమిషాలు పట్టింది. మీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడట? కరుణ వాత్సల్యములు కలిగిన వాడు, శాంతమూర్తి. ఈ మాట గమనించండి. అత్యంత కృప కలిగిన వాడు. ఆమె చెప్పండి. 2 చేతుల పైకే చెప్పండి. దేవుని స్తుతించేటప్పుడు 2 చేతుల పైకే చెప్పాలి. ఒక చేయి దాసుకుని ఒక చెయ్యి. ఏమండి, దేవుడు మనకు 2 చేతులు కదా ఇచ్చారు, ఒకటే ఇచ్చారా? మరి 2 ఇచ్చినప్పుడు 2 చేతులు దేవుని వైపు చాపి దేవుని స్తుతించాలి. దేవుడు నోరు ఇచ్చాడు. నోట్లో మాట ఉందా? మాట ఉంది కనుక మనం ఏం చేయాలి? నోరు తెరిచి దేవుని స్తుతించాలి. అది ఆశీర్వాదం. పిల్లలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడనంటే కృప కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు.
కృపచూపు దేవుడు. పిల్లల దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. దయామయుడు, కరుణామయుడు, రక్షకుడు, స్వస్థపరచువాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి, సజీవుడు. ఇవన్నీ ఆయనకున్నటువంటి పేర్లే. చాలా పేర్లు ఉన్నాయి ప్రభుకి. ప్రభుకున్నటువంటి అనేకమైన పేర్లలో కృపగలవాడు అనే పేరు కూడా ఒక పేరై ఉన్నది. ఆమెను చెప్పండి. ఆయనకున్న అనేకమైన పేర్లలో కృపగలవాడు అన్నది ఒక పేరు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడట? కృపగలవాడు, కృపచూపు దేవుడు. అత్యధికమైన కృప మీ జీవితంలో విస్తరింప చేయగలిగిన దేవుడు. నీ బలహీనతల్లో కృప చూపగలిగిన వాడు. పౌలు దైవజనుడు దేవుని ప్రార్థన చేస్తాడు. అయ్యా బలహీనంగా ఉన్నానయ్యా, అయ్యా నన్ను స్వస్థపరచండి అని దేవుని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమన్నారు? నీ బలహీనతలో నా దయ నీకు చాలు అన్నారా? నా కృప నీకు చాలు అన్నారు కదా. నీ బలహీనతలో నా కృప నీకు చాలు. నిజమే, నీ బలహీనతల్లోనూ దేవుడు నీకు కృప చూపువాడు. నీ సమస్యలో దేవుడిని కృప చూపువాడు. నీ కష్టంలో దేవుడిని కృప చూపువాడు. నీ నిరుత్సాహంలో, నువ్వు కృంగిన పరిస్థితులలో దేవుడు కృప చూపువాడు. ఒంటరితనములో కన్నీరు కారుస్తున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, ఆవేదన చెందుతున్నప్పుడు, దుఃఖముతో నింపబడినప్పుడు, మనోవేదన అనుభవిస్తున్నప్పుడు, పిల్లలారా నీ జీవితానికి సంబంధించిన ప్రతి పరిస్థితుల్లోనూ యేసు ప్రభు కృపచూపు దేవుడు. నువ్వు చెప్పాలి దేవునితో, ప్రభా నేను బలహీనంగా ఉన్నాను, మీ కృపచేత నన్ను బలపరచండి. దుఃఖంలో ఉన్నాను, మీ కృపచేత ధైర్యపరచండి. కన్నీటితో ఉన్నాను, ప్రభా మీ కృపచేత నన్ను ధైర్యపరచండి. అయ్యా మీ కృప నా పట్ల విస్తరింపచేయండి, మీ కృపచేత నన్ను నింపండి, మీ కృపచేత నన్ను బలపరచండి అని నిత్యము నువ్వేం చేయాలో తెలుసా? దేవుని కృప కొరకే ప్రార్థన చెయ్యి. అయ్యా నీ కృపచేత నన్ను నింపు, నీ కృపచేత నన్ను నింపు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. అది నీకు ఆశీర్వాదం. అన్న దేవుని కృపను పొందుకుంది. అందుకే పిల్లలారా, అన్న జీవితము పరిశుద్ధ గ్రంథంలో మనకొక సాక్ష్యముగా, మాదిరికరముగా, ఒక ఆశీర్వాదకరమైన జీవితముగా కనబడుతూ ఉంది. ఏమండి, నోవాహుని గురించి రాయబడి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన నోవాహుని గురించి రాయబడి ఉంటుంది. నోవాహు దేవుని కృప పొందిన వాడాయను అంటది. అందుకనే జలప్రలయం వచ్చి ఆనాటికి ఉన్న ఈ మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ, పశువులు, పక్షులు అన్నీ కూడా జలప్రలయము ద్వారా నశించబడినప్పుడు దేవుని కృపను పొందుకున్నటువంటి నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడినారు. నిజంగా నువ్వు దేవుని కృపను పొందితే నువ్వు రక్షణ పొందుతావు. నీకు కాపుదల ఉంటుంది, నీకు భద్రత ఉంటుంది, నీకు క్షేమం ఉంటుంది. నీ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితం సంబంధించిన ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రభు నీ ప్రక్క నుండి నిన్ను బలపరుస్తాడు. ఎంత ఆశీర్వాదమో కదండి. రాహాబ్ అనే ఒక స్త్రీని గురించి రాయబడి ఉంటుంది యెహోషువ గ్రంథంలో. ఆమె వ్యభిచారం చేస్తూ పాపపు జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి ఒక స్త్రీ. పిల్లలారా, ఆమె కూడా ప్రభువు యొక్క కృపను పొందుకున్నది. ఏం పొందుకుందట? ప్రభు యొక్క కృపను పొందుకుంది. అందుకే వాక్యం ఏమంటుందనంటే దేవుని చేత క్షమించబడ్డది, రక్షించబడ్డది. దేవుని పిల్లలారా, రాహాబు రక్షించబడినది. ఆమె మాత్రమే కాదు, తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకున్నది. ఈ రోజున మనము మన కుటుంబాలు రక్షించబడాలి అని అంటే మనకు దేవుని కృప కావాలి. దేవుని కృప లేకపోతే నశించిపోతావు. దేవుని కృప లేకపోతే, దేవుని కృపను పొందకపోతే ఏమండి నరకానికి వెళ్ళిపోతాం. దేవుని కృపను పొందకపోతే ఎవరైనా ఎంతటి వారైనా సరే కావచ్చు. వాక్యం ఏమంటుందో తెలుసా?
నేనైనా మీరైనా సరే కేవలము దేవుని కృప ద్వారానే రక్షించబడి ఉన్నాము. ఇది మీ వలన కలిగినది కాదు అంటాడు. ఇది మీ శక్తి కాదు, మీ టాలెంట్ కాదు, మీ ఆర్థిక పరిస్థితులు కాదు, మీ జీవితానికి సంబంధించింది ఏమంటే మీరు కలిగి ఉన్నది ఏది కాదు. నువ్వు రక్షించబడమైన కారణం ఎవరట? దేవుని కృప. దేవుని కృప. అందుకు దేవుని కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఈరోజు మన కుటుంబాలు రక్షించబడాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప ద్వారానే మన కుటుంబాలు రక్షించబడతాయి. దేవుని కృప ద్వారానే మన పిల్లలు రక్షించబడతారు. దేవుని కృప ద్వారానే మన తోబుట్టులు రక్షించబడతారు. దేవుని కృప ద్వారానే నీ భర్త రక్షించబడతాడు. దేవుని పిల్లలారా, నువ్వు దేవుని అడగాలి, ప్రభా నా భర్త పైన నీ కృప చూపించండి, నా పిల్లల పైన మీ కృప చూపించండి. నీ పైన దేవుడు కృప చూపితే నువ్వు రక్షించబడ్డావు. మరి నీ భర్త పైన కూడా దేవుడు కృప చూపితే తను రక్షించబడతాడు. నీ పిల్లల పైన దేవుడు కృప చూపితే వారు రక్షించబడతారు. నీ తోబుట్టుల పైన దేవుడు కృప చూపితే వారు రక్షించబడతారు. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని అడగాలి, ప్రభా నా భర్త పైన మీ కృప చూపండి, నా పిల్లల పైన మీరు కృప చూపండి, నా తోబుట్టుల పైన మీరు కృప చూపండి, నా ఫ్రెండ్స్ పైన మీరు కృప చూపండి అని దేవుణ్ణి అడుగు, ప్రార్థన చెయ్యి. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కృపను పొందుతారో వారు రక్షించబడతారు. వారి పాపములు క్షమించబడతాయి. వారి జీవితంలో మారు మనసును పొందుకుంటారు. ఈరోజున వాక్యం చెప్తున్న పిల్లలారా, దేవుడు కృప కలిగిన వాడు. దేవుడు ఎలాంటి వాడట? కృప కలిగిన వాడు. దేవుడు కృప కలిగిన వాడు. ఆయన నీ పైన కృప చూపే దేవుడు. పిల్లలారా, దేవుడు నీ పైన కృప చూపాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? చదవండి దేవుని వాక్యంలో. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని వారి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపువాడనియు, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియో నీవు తెలుసుకొనవాలి. 2 చేతుల పైకి చెప్పండి దేవుని మహిమ. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొనవలసిన సత్యం ఒకటి ఉంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీవు తెలుసుకోవలసిన సత్యం ఒకటి ఉంది. ఏమిటా సత్యం అని అంటే, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కృప చూపుతాడు. దేవుడట 1000 తరముల వరకు కృప చూపువాడు. చాలామంది చేతులు లెగ్గటంలో పైకి, కొన్ని చేతులు లెగుతున్నాయి, పాపం మిగిలిన చేతులు ఏదో వచ్చి ఉంటుంది. దేవుడు ఎన్ని తరాలు చూపుతాడట? 1000 తరముల వరకు దేవుడు కృప చూపు దేవుడు. అదవుతుందా? ఏమండి 1000 తరాలంటే ఎన్ని? 1000 తరాలంటే 1000 తరాలంటే యోబట తన పిల్లల పిల్లలు 4 తరాలు చూశాడట. యోబు భక్తుని గురించి రాస్తూ అంటాడు, 4 తరాలు చూశాడట. ఏమండి, యోబుది ఒక తరం, అతని పిల్లలది ఒక తరం, అతని మనమలది ఒక తరం, అతని మునుమనమలది ఒక తరం. ఇప్పుడు లెక్క పెట్టండి ఎన్ని తరాలు? 1000 తరాల పట్ల దేవుడిని పట్ల కృప చూపుతాడు. 1000 తరముల వరకు దేవుడిని పట్ల కృప చూపుతాను అంటున్నాడు. నీ పట్ల దేవుడు కృప చూపుతాడు. నీ పిల్లల పట్ల, నీ మనవల పట్ల, నీ మునుమనవల పట్ల, నీ ఇనుమనవల పట్ల, వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు. నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు సరి అయిన విధంగా బ్రతికితే, నీ జీవితం సరి అయినదిగా ఉంటే, పిల్లలారా, నీ పైన ఉన్నటువంటి దేవుని కృప నీ పిల్లల 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 పిల్లలు వారందరి పైనను దేవుడు కృప చూపగలిగిన శక్తిమంతుడు. ఎంత ఆశ్చర్యం అండి! దేవుడు 1000 తరముల వరకు కృప చూపుతాడట, నిబంధన స్థిరపరుస్తాడట, నమ్మదగిన
దేవుడైనా నీ పట్ల తన నిబంధన స్థిరపరుస్తాడు. నీ పట్ల దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు. నీ పట్ల 1000 తరముల వరకు కృప చూపుతూ ఉంటాడు. ఎప్పుడు? ఏమండి ఎప్పుడు? రైట్, అక్కడ రాయబడిన మాట చదవండి. 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి ఆ మాట ఏమిటనంటే, నీ దేవుడని యెహోవా తానే దేవుడనియో, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించుకొను వారికి. రైట్, కండిషన్ ఉంది, కండిషన్ ఉంది. ఏమండి? కండిషన్ ఉంది. దీపావళి ఆఫర్లన్నీ పెట్టి, దసరా ఆఫర్లన్నీ పెట్టి కింద ఏమంటాడు? షరతులు వర్తిస్తాయి అంటాడు. ఇది కనపడదు మనకి. ఆ చిన్న అక్షరాలతో రాస్తాడు కిందడు. ఏమండి? పైన మొత్తం పెద్ద ఆఫర్, మాత్రం పెద్దది పెడతాడు. పైన పెద్ద ఆఫర్ పెడతాడు పైన, కింద ఏమంటాడు? షరతులు వర్తిస్తాయి అంటాడు. అది చూడ మనం షాపుకి వెళ్ళాం. ఏమండి? బయట పెద్ద బోట్ ఎట్టాడు, చాలా పెద్ద బోట్ ఎట్టాడు, చాలా ఆఫర్లు ఎట్టాడు. అందులో పట్టు చీరలన్నీ సగం రేటుకి ఆఫర్లు ఎట్టేసాడు. అరే భలే కొన్నారని చెప్పి పెద్ద ఫోటో ఒకటి తీసేసుకుని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయి సేల్స్ ఉంటారు కదా, అందరూ లేడీసే, అది కేవలం లేడీస్ షాప్ అనమాట అండి. అక్కడికి వెళ్ళి అడిగాను, బయట బోర్డు పెట్టాడు కదా, ఆ చీరలు చూపించంటున్నాను. అంటే ఆ లోపల నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, అందు లోపల. ఆమె అంటే, పాస్టర్ గారు వాళ్ళు అలాగే పెడతారండి. ఏంటట? వాళ్ళు అలాగే పెడతారండి, బయట పెట్టేది వేరండి, లోపల మేము అమ్మేది వేరండి. నిజమే, షరతులు వర్తిస్తాయి. పిల్లలారా, ఊరకన ఏది పొందుకోకూడదండి. ఊరకనే పొందుకుంటే దానికి విలువ ఉండదు. ఊరకనే పొందుకుంటే విలువ ఉండదు. ఏమండి? నర్సు వచ్చి పారాసెటమాల్ మాత్రం 10 ఇచ్చింది అనుకో, వాటికి విలువ ఉండదు. అదే మెడికల్ షాప్కి వెళ్ళి 10 రూపాయలు పెట్టి 10 పారాసెటమాల్ మాత్రలు కొనుక్కున్నావు అనుకో, జ్వరం తగ్గిపోయినా సరే 10 మాత్రలు అయిపోయేదాకా మింగేస్తూ ఉంటావు. ఎందుకని? డబ్బు పెట్టి కొనుక్కున్నావు కనుక. అది దాని సంగతి. ఏమన్నా? అది దాని సంగతి. పిల్లలారా, ఈ రోజున ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, 1000 తరముల వరకు నీ పైన, నీ పిల్లల 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 పైన దేవుడు కృప చూపువాడు. ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉండాలి, నీ జీవితం సరిగ్గా ఉండాలి. అదే ప్రభు చెప్తున్నారు, తన్ను ప్రేమించి, ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకేమన్నాడైనా? నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. పిల్లలారా, నువ్వు దేవుని ప్రేమించాలి. రెండవది ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ అనుసరించి నడుచుకో. ఆయన ఏం చెప్పాడో దానికి నువ్వు లోబడాలి. అనుసరించడం అంటే అర్థం ఏంటి? దేవునికి ఏం చెప్పాడో దానికి లోబడటం, ఆ ప్రకారం బ్రతకడమే. దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించాలి. నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే, నీ పైన దేవుడు తన కృపను అత్యధికముగా విస్తరింపచేయునుగాక. మనమందరం ఏం చేయాలట? దేవుణ్ణి ప్రేమించాలి. ఏమండి? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు మేము దేవుని ప్రేమించలేదా? దేవుని ప్రేమించాలని చెప్తున్నారు. మరి మేము దేవుని ప్రేమిస్తున్నాం కదా. ఏమండి? మేము దేవుని ప్రేమిస్తూనే ఉన్నామండి. సరే, ఆలోచించేద్దాం. దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఎలా ప్రేమించమన్నాడు? మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? ఒక్క మాట మనం చదువుదాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లు ప్రేమింపగలడు? దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుని మేము చెప్దామా? పిల్లలారు, ప్రభు ఏమంటున్నారు? ఎవడైనా సరే
నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పిన ఎడల, దేవుని ప్రేమించేవాడు ఎలా ప్రేమించాలి, దేవుని ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించమని దేవుడు చెప్పాడు అని అంటే ప్రభువు అంటున్నారు, తన సహోదరుణ్ణి ప్రేమించువాడుగా ఉండాలి. నువ్వు దేవుని ప్రేమించుచున్నాను అనటానికి గుర్తు, నీవు దేవుని ప్రేమించుచున్నాను అనుటకు గుర్తు ఏమిటనంటే నీవు నీ తోటి వ్యక్తిని ప్రేమించాలి. నీ తోటి వ్యక్తి నువ్వు ప్రేమిస్తేనే దేవుని నీవు ప్రేమించినట్టు. నీ తోటి వ్యక్తిని నువ్వు ద్వేషించవనుకో, అప్పుడు దేవుణ్ణి కూడా నీవు ద్వేషించినట్లే. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటనంటే, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అక్కడ అంటున్నాడు కదా, దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞ ఆయన మనకిచ్చాడు. పిల్లలారా, ప్రభు చాలా క్లియర్గా చెప్పారు, నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను అని చెప్పారు. మనమందరము దేవుని చేత ప్రేమించబడిన వారు, ప్రేమింపబడుచున్నవారు. దేవుడు మనల్ని ప్రేమించాడండి. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఏం చేయాలి, మీరు కూడా ఏం చేయాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి. పిల్లలారా, 2 రకాల ప్రేమలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రేమ ఏంటనంటే, దేవుడు నిన్ను ప్రేమించినట్టు నీవు నీ తోటి వ్యక్తిని ప్రేమించాలి. అది దేవుడు చెప్పిన ఒక ప్రేమ. దేవుడు చెప్పిన రెండవ ప్రేమ ఏంటంటే, భర్త తన శరీరమును ప్రేమించినట్లు తన భార్యను ప్రేమించాలి. ఏమండి, ప్రతి భర్త ఎలా ఉండాలట, తన శరీరాన్ని ప్రేమించుకున్నట్లుగా భార్యను ప్రేమించాలి. మరి భార్య ఎలా ఉండాలి? భార్య కూడా భర్తను అలాగునే ప్రేమించాలి. ఏ భర్త అయినా, ఏ భార్య అయినా తన శరీరమును ద్వేషించుకోరు. ద్వేషిస్తారా? అది నల్లగా, శరీరం నల్లగా ఉన్నా, గజ్జగజ్జలుగా ఉన్నా, ఏమండి, అది తెల్లగా ఉన్నా, మచ్చమచ్చలతో ఉన్నా, అది పొట్టుగా ఉన్నా, ఎలాగున్నా సరే శరీరాన్ని ఎవరిని ద్వేషిస్తాడా? ద్వేషించడండి. శరీరాన్ని ఎవడు ద్వేషించడు. శరీరాన్ని ఎంత ప్రేమిస్తామో, ఏమండి, మన సహోదరి నాతో మాట్లాడుతూ ఉంది, నాకు చెప్తూ ఉంది ఇలాగున, ఏమనంటే వాళ్ళ ఇంటికి ఒక ఆమె వచ్చిందట. ఆమెకు సుమారు ఒక 70 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమెకు ఏమండి, ఆమెమో ఈ ముఖానికి రాసుకుందామని ఒక క్రీమ్ కొనుక్కుందట. ఓ క్రీమ్ కొనుక్కుందట. వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె ఈ క్రీమ్ నాకు కావాలని చెప్పి అడిగిపోయిందట. వయసు 70 సంవత్సరాలు పైబడి ఏం కావాల్సి వచ్చింది? నేను అన్నాను, ఏమండి, ఓ మేకప్ కిట్ కొనిచ్చేవలసింది అన్నాను. రోజు కూర్చొని అద్దం ముందు కూర్చొని చక్కగా మేకప్ కలర్ ఆ ప్యాకెట్లో కొనిచ్చేతో శుభ్రంగా వేసేసుకుని పెళ్లి కూతులో తయారవును. దేనికి ఈ ఫేస్ క్రీమ్? దేనికి? శరీరం మీద ప్రేమ. కొంతమంది వెంట్రుకు తెల్లబడితే చాలు, ఏమండి, ఓ పొలోమ రంగులు పంపేస్తూ ఉంటారు. దేనికి? కుర్రోళ్ళకి కనపడాలి. ఏమండి, వెంట్రుకు తెల్లబడదనుకో గబుక్కుని ఏమంటారు? అన్నయ్య అని ఎత్తారు, అక్క అని ఎత్తారు. వయసులో చిన్నవాళ్ళమైనా సరే ఏమంటారు? ఇప్పుడు ఏమొచ్చింది? అన్నయ్య అంటే ఏమొచ్చింది? అక్క అంటే నీకేం నష్టం వచ్చిందా? ఏమండి, ఏమి రాదు. దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాం? అయినా సరే మనం శరీరాన్ని ప్రేమిస్తున్నాం కదా. ప్రభు అంటున్నారు, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ప్రతి భర్త తన భార్యను అలా ప్రేమించాలి. ప్రతి భార్య తన భర్తను అలాగూ ప్రేమించాలి. ఆమెను చెప్పండి. రెండో మాట ఏమన్నాడంటే, దేవుడు మనలను ప్రేమించినట్లుగా మనం ఏం చేయాలి? మన తోటి వారిని మనం ప్రేమించాలి. నీ సహోదరుని కంటి కనిపించినప్పుడు నువ్వేం చేయాలంటే వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం
7వ వచనం చదువుదాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికులు ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలు నీ ఇంట కనబడినప్పుడు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుని మేము చెప్దామా? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయమంటున్నాడు దేవుడు. ఏమండి? ఏం చేయాలట? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయడం అంటే తిండి మానేసి, ఏమండి, బోధండం మానేసి నోరిచ్చుకుని ఇతల మీద పడిపోతా ఉన్నావు అనుకో, పేరుకేంటి? తిండి మానేసావు కనుక ఉపవాసం. మరి నోటికి ఉపవాసం వద్దా? ఈ కంటికి ఉపవాసం వద్దా? చేతులకు ఉపవాసం వద్దా? అందుకే ప్రభు చెప్పారు. ప్రభు అన్నారు, నీ ఉపవాసం చేయనప్పుడట ఎలా ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో పనివారి చేత కూడా పని చేయించకూడదు అన్నాడు. పశువుల చేత కూడా పని చేయించకూడదు అన్నాడు. అంత కఠినంగా ఉండాలి. సో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఏమండి, 7వ వచనం అన్నారు, నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టు అంటున్నాడు. ఆకలితో కనిపించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే నువ్వేం చేయాలి? వారికి ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టాలి. ఏమండి? నీ చేతులతో వారికి ఆహారం పెట్టాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. అది నువ్వు నీ తోటి వ్యక్తిని ప్రేమించడం అంటే అర్థం. ప్రభు అంటున్నారు, నీవు అలాగుని ఎవరికైనా ఒకరికి ఆహారం పెట్టావు అనుకో, ప్రభువుకే ఆహారం పెట్టిన వ్యక్తి అవుతావు. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. అల్పులైన వారిలో ఒకనికి మీరు పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు, నాకు చేసినట్టే అన్నాడు. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇతరులకు ఆహారం పెట్టే వాళ్ళుగా ఉండాలి. ఏమండి? కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి ఎలా చెప్తూ ఉంటారు, ఎంగిలి చేత్తో. బాగా తెలుసు మనకి ఇవన్నీ. నిజమే. ఎందుకు వచ్చే సామెతది? ఏమండి? అంత పిసినారోళ్ళు కనీసం ఎవరికి పెట్టరట, ఎవరికి పెట్టరు. దేవుని పిల్లలు నువ్వైతే అలా ఉండొద్దు. నువ్వైతే అలా ఉండొద్దు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ కంటి ముందు ఎవరైనా ఆకలితో కనబడుతూ ఉంటే వారికి భోజనం పెట్టు. వస్త్రహీనుడు కనబడితే వస్త్రాలు ఇవ్వి. ప్రభు అంటున్నారు, 2 అంగీలు కలిగిన వాడు ఒక అంగీ ఇవ్వటం నేర్చుకో అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? 2కి ఇంకో 2 సమకూర్చి బీరువాలో దాచేస్తున్నాం. ఎలకలు కూడా ఎత్తున్నాయి, ఆ మడతలో పురుగులు పట్టేసి పురుగులు కూడా ఎత్తున్నాయి. ఏమండి? నువ్వెన్ని కలరవుళ్ళు పెట్టేసినా ఆ మడతలు అలా ఉండిపోయి కొన్ని రోజులకి ఆ మడతల్లోనే చిరిగిపోతున్నాయి. మసిగుట్ల కన్నా వాడుతున్నావు, కానీ ఏం చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? బీరువాలు బట్టలు ప్రతి సంవత్సరం కనిపించిన బట్టలన్నీ కొంటూనే ఉంటున్నావు. నీ కంటికి కనిపించిన నచ్చింది ప్రతిదీ కొనేస్తా ఉన్నావు. ఏం చేసుకున్నావు? ఇన్ని బట్టలు ఏం చేసుకుంటావు? ఎప్పుడు కడతావు? ఏమండి? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బట్టలన్నీ ఒకసారి నీ ముందే వేసుకుని, నీకున్న బట్టలన్నీ ఒకసారి నీ ముందే వేసుకుని ఒకసారి ఆలోచించే. రోజుకి ఒక చీర కడితే, రోజుకి ఒక డ్రెస్ ఎత్తే, ఈరోజు ఆదివారం కదా, అక్టోబర్ 12వ తారీఖు, ఈ రోజు కట్టినటువంటి చీర, ఈ రోజు వేసుకున్న డ్రెస్సు మరలా ఇవన్నీ దాటుకుని మరలా అది వచ్చేసరికి ఎంత టైం పడుద్ది? వారాలు పడద్దా? నెలలు పడద్దా? ఏమండి? నిజమే. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, వస్త్రహీనుడు కనిపించాడా? ఏం చేయాలి? మనకు ఒక వస్త్రం ఇవ్వి. నువ్వు ఇవ్వటం నేర్చుకో, దేవుడు నీకు మళ్ళా ఇవ్వడం ప్రారంభిస్తాడు. ప్రభు చెప్తున్నారు, నీ రక్త సంబంధి కనిపిస్తే ముఖం తప్పించుకోవద్దు అంటున్నాడు. వారి కష్టంలో ఉంటే వారిని పలకరించు, పరామర్శించు. బాధలో ఉంటే వెళ్ళి ధైర్యపరచు. ఏదైనా సమస్యలో ఉన్నారా, నేనున్నానని చెప్పాను ఒక ధైర్యం ఇవ్వి. అంతేకాని అప్పులు ఇచ్చి మాత్రం చెడగొట్టుకో. ఏమండి? అప్పులు ఇచ్చి మాత్రం చెడగొట్టుకో. కొంతమంది అప్పులు ఇచ్చి చెడగొడుతున్నారు. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను.
ఈ అన్నవరం పెళ్లి కబుర్లు చెప్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆమె చెప్పి బాధపడుతూ ఉంది. వాళ్ళ అల్లుడు వాడు ఏ పని చేయడట, ఇంటి దగ్గర ఖాళీ కూర్చుంటాడు. కానీ రోజుకి 200 వాడికి తాగడానికి ఇవ్వాలట. ఇవ్వకపోతే భార్యని వేధింతాడట. భార్య కూడా ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఆ ఫ్యామిలీ. ఏమండి, అక్కడి నుంచి అత్తగారికి ఫోన్ చేస్తాడట, అక్క 200 ఫోన్పే చెయ్యి. లేకపోతే ఎవరో ఒకరు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరికి, వాళ్ళ అన్నయ్యకో వదినకో పిల్లలు ఎవరో ఒకరికి ఏం కావాలి వాడికి, రోజుకి 200 ఎవడో ఒకటి ఇవ్వాల్సిందే. దేనికి 200? ఏమండి, వాడా నాకంటే ఎత్తుగా ఉన్నాడు, నాకంటే బలంగా ఉన్నాడు. మొన్న పెళ్ళిలో చూశాను, జుట్టు మాత్రం తెల్లబడ్డది, చాలా బలంగా ఉన్నాడు. నాలాంటి వాళ్ళు ఇద్దరిని ఒక్క దెబ్బతో కొడేస్తాడు, అంత బలంగా ఉన్నాడు. మరి కష్టపడడానికి ఏంటి ఇబ్బంది? కష్టపడడానికి ఏంటి ఇబ్బంది? పిల్లలారా, ఈరోజు నేను చేస్తున్నామంటే నిజంగా ఎవరైనా అవసరతలో ఉంటే సహాయం చెయ్యి, అంతేకాని అనవసరంగా అప్పులు ఇచ్చి చెడగొట్టుకో, అది మంచిది కాదు. కొంతమంది ఊరికనే ఎవరైనా ఇవ్వడం పాపం, ఇస్తానడం పాపం. పలానా వ్యక్తి ఇస్తున్నారు అని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోయి ఊరికనే తీసేసుకోవడమే. 100, 200, 500, 1000, 10,000 తీసేసుకోవడమే. పొలవమని అప్పులు 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 అప్పులు. ఎందుకు? ఏం చేసుకుంటాడు డబ్బులన్నీ? దేవుడు నీకు ఇచ్చినది నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోగలిగితే, ఏమండి, దేవుడు నీకు ఇచ్చినది బహు ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన జాగ్రత్తగా ఖర్చు పెట్టు. అనవసరమైన దోబరా ఖర్చులన్నీ చేసి జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసుకోకు. పిల్లలారు, ప్రభు చెప్తున్నారు, దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటనంటే నీవు నీ తోటి వ్యక్తిని ప్రేమించాలి. నీ తోటి వ్యక్తిని చూసి నీ ముఖం తిప్పుకుంటే నువ్వు దేవుని చూసి ముఖం తిప్పుకున్నట్టే. నీ తోటి వ్యక్తిని చూసి నీ లోపల గుసగుసలు పడుతూ ఉంటే, సనుక్కుంటూ ఉంటే, తిట్టుకుంటూ ఉంటే, అప్పుడు నీవు దేవుణ్ణి తిట్టుకుంటున్నట్టు, దేవుని మీద గుసగుసలు ఆడుతున్నట్టు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నట్టు మాట ఏమిటనంటే, ఆయన అంటున్నారు కదా, దేవుని బిడ్డలారా, నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టు, రక్త సంబంధికి ముఖం తప్పించుకోవద్దు, దిక్కుమాలిన వారిని ఏంటో చేసి వస్త్రహీన కనబడితే అప్పుడు అక్కడ అంటాడు, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును, నీ నీతి నీ ముందు నడుచును, యెహోవా మహిమ నీకు కావలి కాయును, నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా దేవుడు అంటాడట నేను ఉన్నాను అంటాడట. ఆమె చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతం అండి. దేవుని కృపను పొందుతావు, దేవుని కృప నీ పట్ల విస్తరింప చేయబడుతుంది. పిల్లలారా, నువ్వు దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించడం నేర్చుకో. దేవుని ప్రేమించడం నేర్చుకుంటే దేవుని కృప నీ పట్ల విస్తరింప చేయబడుతుంది. అది నీకు ఆశీర్వాదం. దేవుని కృప నీతోనే పోదు, నీతో స్టార్ట్ అవుతుంది. నీతో స్టార్ట్ అయినటువంటి దేవుని కృప నీ పిల్లల 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 పిల్లలు ఎన్ని తరాలు నీ కుటుంబంలో 1000 తరముల వరకు దేవుని కృప నీ పైన ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని మాటకు లోబడే వ్యక్తివైతే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించే వ్యక్తివైతే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లలను 1000 తరముల వరకు కృపచూపు దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. అన్న దేవుని కృపను పొందుకున్నది. ఏం పొందుకుందండి? దేవుని కృపను పొందుకుంది. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆమె జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఈరోజున మనలాంటి వాళ్ళు ఈ భూమి మీద ప్రభువుని ఆరాధించే కొన్ని 100 కోట్ల మందికి అన్న జీవితము ఒక మాదిరికరమైన జీవితం, ఒక ఆదర్శవంతమైన జీవితం, ఒక ప్రోత్సాహకరమైన జీవితం. ఎందుకో తెలుసా? అన్న దేవుని కృపను పొందుకున్నది. పేరులో కృపను కలిగి ఉంటే సరిపోదు, ఆ కృపను జీవితములో కలిగి ఉండాలి. కొంతమంది పేరు మాత్రం గొప్పగా ఉంటుంది,
పేరు మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, కానీ ఆ గొప్ప జీవితంలో కనబడాలి. అప్పుడే నీ పేరుకు అర్థం ఉంది, నీ పేరుకు అర్థం ఉంది. దేవుని బిడ్డలారా, పేరులో ఉన్న అర్థం జీవితంలో కనబడకపోతే, పేరులో ఉన్న గొప్పతనం జీవితంలో కనబడకపోతే, పేరులో ఉన్న ఆశీర్వాదం జీవితంలో కనబడకపోతే, పేరులో ఉన్న విలువ జీవితంలో కనబడకపోతే, ఆ పేరు వలన ఏ విధమైన ప్రయోజనమునో ఉండదు. దేవుని చేతి మీద వచ్చి ఆదివారం చెప్తాను. దేవుని బిడ్డలారా, కొన్ని పేర్ల గురించి మీకు చెప్తూ ఆ పేర్లకు ఉన్నటువంటి ఆ జీవిత చరిత్ర ఎలాంటిదో మీకు చెప్తాను. పిల్లలారా గమనించండి, అన్న జీవితము దేవుని కృపను పొందుకున్న జీవితం. అందుకే పిల్లలారా, బహు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ యేసు ప్రభును తన కండ్లారా చూడగలిగినది. ఏమండి, తన కండ్లారా చూసింది. యేసు ప్రభును చూసేంత వరకు దేవుడు ఆమె ఆయుష్ను పొడిగిస్తూనే వచ్చారు. అంత ఆయుష్ ఎందుకు ఇవ్వబడదు అనుకున్నారు? 100 సంవత్సరాలు పైబడిన ఆయుష్ అండి. ఒక 110-115 సంవత్సరాలు వయసు ఉంటుందా మీకు? మరణించేసరికి అంత వయసు ఎందుకు అనుకున్నారా మీకు? దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టబోతున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెడతారు, తన ప్రజల వారి పాపం ఆయన రక్షిస్తాడు అని చెప్పబడినటువంటి వాగ్దానము నెరవేర్చబడే సమయం ఆసన్నమయ్యింది. అందుకే పిల్లలారా, దేవుని కృపను పొందుకున్నటువంటి అన్న ఆ వాగ్దానమును తన కండ్లారా చూసే వరకు, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి యేసు ప్రభును తన కండ్లారా చూసే వరకు, తన చేతులతో ఆ పసిబిడ్డను ఎత్తుకొని దేవుణ్ణి ఘనపరచే, దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆమె పొందుకోవడం కోసమే దేవుడు ఏం చేశాడు? ఆమె జీవితాన్ని, ఆయుష్ను పొడిగిస్తూ వచ్చారు. పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం, నువ్వు దేవుని కృపను పొందుకున్న వ్యక్తివైతే ఖచ్చితంగా నీ బ్రతుకు దినములన్నీ మధ్యాహ్నం కాల తేజస్సు కంటే బహు ఆశీర్వాదకరముగా ఉంటాయి. ఈ దినం పిల్లలారా మీకు ఒక సంఘం గురించి జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఇక్కడ ఒక సంఘం కనబడుతుంది. ఆ సంఘము మాసిదోనియా సంఘం. మాసిదోనియా అనేది ఒక ఊరు, కుమారపురం అనేది ఒక ఊరు ఎలా ఉందో, మాసిదోనియా అనున్నది కూడా ఒక ఊరు. ఆ ఊరిలో ఇదిగో ఇలాంటి ఒక సంఘం ఉంది. సంఘం అంటే బిల్డింగ్ కాదండి, సంఘం అంటే సమూహం. దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, పిల్లలు, దేవుణ్ణి ఆరాధించేవారు. మాసిదోనియా అనే ఊరిలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మనకులాగే. పిల్లలారా, వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. మాసిదోనియా సంఘమట, వాక్యం ఏం చెప్తుందనంటే, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియా సంఘము దేవుని కృపను పొందుకున్న సంఘము. చెప్పండి, 2 చేతుల పైకెత్తి. ఏ సంఘం అది? దేవుని కృపను పొందుకున్న సంఘం మాసిదోనియా సంఘం. దేవుని కృపను పొందుకున్న సంఘం. అందుకే కిందకు వచ్చేసరికి 7వ వచనంలో, 7వ వచనం ప్రభువు ఇలాగ అన్నారు, మీరు ఈరోజు నీ గురించి నా గురించి చెప్పే మాట, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారు, అలాగే మీరు ఈ కృప యందును అభివృద్ధి పొందునట్లు
చూచుకొనుడి. ఆమేన్ చెప్పు. మాసిదోనియా సంఘము దేవుని కృపను పొందిన సంఘము, దేవుని కృప చేత నింపబడిన సంఘము, దేవుని కృప వారి పట్ల విస్తరింప చేయబడిన సంఘము. పిల్లలారా, ప్రభు అంటున్నారు, సంఘమా మీరు కూడా ఈ కృపయందు, ఏ కృప ఇది? మాసిదోనియా సంఘము పొందుకున్నటువంటి దేవుని కృపయందు మీరు కూడా అభివృద్ధి పొందుడి. ఏం పొందాలి మనం కూడా? మనం కూడా దేవుని కృపను పొందుకోవాలి. మాసిదోనియా సంఘము వలె మన సంఘము, మనము కూడా దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృప చేత నింపబడాలి. దేవుని కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల విస్తరింప చేయబడాలి. మాసిదోనియా సంఘము దేవుని కృపను పొందుకున్న సంఘం. ఏమండి, మాసిదోనియా సంఘం దేవుని కృపను పొందుకోవడానికి 4 కారణాలు చెప్తాను. మొదటి కారణం ఇలా రాయబడే దేవుని వాక్యంలో 2వ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఏమండి, మాసిదోనియా సంఘములో ఉన్న మొదటి గొప్పతనం ఏంటి? గొప్పతనం అంటే ఆ సంఘమట బహుశ్రమలు అనుభవించిన సంఘం. చెప్పండి, ఏం చేసేవారు? బహుశ్రమలు అనుభవించిన సంఘం. అయినను శ్రమలలో సంతోషించిన సంఘము. ఏ సంఘం అది? శ్రమల్లో సంతోషించారట. నా మాట నీ మాట కాదు, బైబిల్ రాయబడిన మాటే కదా. ఏం రాయబడదు? వారు బహుశ్రమ వలన, బహుశ్రమలు వారికి వచ్చాయి. అప్పుడు ఏమయ్యారు? వారు అత్యధికముగా సంతోషించారు. ఈరోజున వాక్యం చెప్తుంది, పిల్లలారా, శ్రమలలో సంతోషించడం నేర్చుకోవాలి. శ్రమలలో సంతోషించడం నేర్చుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు మాడు ముఖం పెట్టకూడదు. ఏమండి, మాడిపోయిన తాకలాగా శ్రమ వచ్చినప్పుడు వికారంగా పెట్టేసుకొని, శ్రమ వచ్చినప్పుడు ఇక నీకే కలిగింది నాకే కలిగింది అన్నట్టు. పిల్లలారా, ప్రభు అంటున్నారు, శ్రమ దినము నువ్వు కృంగిన ఎడల చేతకాని వ్యక్తి అయిపోతావు. అందుకే వాక్యం ఉంటుంది, శ్రమ వస్తుంది. సంఘానికి శ్రమ వస్తుంది, విశ్వాసికి శ్రమ వస్తుంది, కుటుంబానికి శ్రమ వస్తుంది. శ్రమలు మనకు సిరులు, శ్రమలు మనకు అలంకారం. శ్రమలు ఏంటండి? మనకు అలంకారం. శ్రమలు మనకు ఘనత. పిల్లల, శ్రమలు మన జీవితానికి విలువ. అందుకే అనేకమైన శ్రమలు వస్తాయి. యేసు ప్రభు కూడా శ్రమలు పొందారు. ఆయన కూడా ఏమయ్యారు? శ్రమలు పొందారు, బహుశ్రమలు పొందారు. ఆనాడు మాసిదోనియా సంఘము కూడా బహుశ్రమలు పొందారట. వాక్యం చెప్తుంది, బహు శ్రమలు పొందుకున్నారు. 1, 2 కాదు, బహు అంటే చాలా ఎక్కువ శ్రమలు పొందుకున్నారు. ఏమండి, ఆ దినాల్లో వారు పొందిన శ్రమలతో ఈ రోజున మనం అనుభవించే శ్రమను పోలిస్తే, నేనంటాను సేవకుడిగా, ఈ రోజున మనం అనుభవించే శ్రమలో ఆనాటి సంఘ శ్రమలతో పోలిస్తే 1% కూడా ఉండదు. ఆనాటి సంఘానికి ఉండే శ్రమలు మామూలు శ్రమలకు కాదు. ఇలాగను కూర్చుని ప్రజలు దేవుని ఆరాధన చేస్తూ ఉంటే, ఏమండి, ఒక 50 మందో, ఒక 100 మందో, 200 మందో వచ్చేసి దేవుని మందిలో దేవుని ఆరాధన చేసి ప్రతి ఒక్కరు జుట్టు పట్టుకుని ఈ బరబరా ఈడ్చుకొని పోయి సెంటర్లో నిలబెట్టి చచ్చే వరకు రాళ్ళతో కొట్టేవారు. చచ్చే వరకు రాళ్ళతో కొట్టారు. ఈరోజు మనమైతే స్వేచ్ఛగా ప్రభుని ఆరాధిస్తున్నాం. ఆమెను చెప్పండి. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రభుని ఆరాధిస్తున్నాం. మేడ మీద కాబట్టి మేడ మీద ఆరాధించాం. మేడ ఎక్కలేకపోతున్నాం, పాస్టర్ గారికి కిందకు వచ్చేసాం. ఇక్కడ ప్రభుని ఆరాధిస్తున్నాం. ఏమండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఏం చేస్తున్నాం? మనం ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. చక్కగా సౌండ్ పెట్టుకున్నాం, ఆరాధన చేస్తున్నాం కదండి. ఖచ్చితంగా చక్కగా ఆరాధన చేస్తున్నాం. ఒకప్పుడు అలా సౌండ్ ఆన్ చేస్తే, ఓయ్ పాస్టర్ గారు ఆపండి ఆపండి అని చెప్పాను వారు ఒకప్పుడు. ఇప్పుడు నువ్వెంత సౌండ్ పెట్టుకో, ఎంత కృప అండి. దేవుని పిల్లలారా, నేను అంటాను, ఆ రోజున వాళ్ళు అనుభవించిన శ్రమలు,
ఆ రోజున వాళ్ళు అనుభవించిన కష్టాలు, వాళ్ళు అనుభవించిన ఆ బాధల యొక్క ఆ ప్రతిఫలమే ఈ రోజున మనమందరము ఇంత స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించగలుగుచున్నాము. నేను ఒక చెట్టు వేసాను అనుకోండి, ఆ చెట్టు ఫలం నేను తింటాను. నాతో ఆగిపోద్దా? నా తర్వాత నా పిల్లలు తింటారు, తర్వాత వారి పిల్లలు తింటారు. ఆ చెట్టు ఇంకా బతుకుందనుకోండి, వాళ్ళు తింటారు. ఇంకా నా కుటుంబం మాత్రమే కాకుండా ఇంకా ఇతరులు కూడా అనేక మంది. అవునా? ఆనాడు వారు అనుభవించిన శ్రమల ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత ధైర్యంగా, ఇంత ఘనమైన రీతిలో ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన దేవుని కృప. అందుకే పిల్లలారు, ఈ రోజున వాక్యం అంటుంది, నీకు శ్రమ కలిగిందా? కృంగిపోవద్దు. శ్రమ కలిగితే కృంగిపోవద్దు. రోమీలకు రాసిన పత్రికలో చదవండి ఒక మాట, 5వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5:4. ఓర్పు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి. చూడండి, గమనించండి. శ్రమల యందును అతిశయపడుదము. ఆమె చెప్పండి. ఏం పడమంటున్నాడు? అతిశయపడమంటున్నాడు, గర్వపడమంటున్నాడు దేవుడు. ఏం చూడాలట? గర్వపడండి అంటున్నాడు. గర్వపడండి అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో ప్రభువులా అంటారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికం, మీరు బహుగా సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. ఏంటట? నా నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తం ఎవడా నిన్ను తిట్టాడా, నిన్ను దూషించాడా, నిన్ను హింసించాడా, నిన్ను అవమానపరచాడా, నీ గురించి నీచంగా మాట్లాడా, నీ గురించి తప్పుగా మాట్లాడా, ఏమండి పిల్లలారు, మనం ఏం చేయాలట? సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. ఉందా మన దగ్గర ఆ జీవితం? ఉందా మన దగ్గర? మనం ఉన్న జీవితం ఏంటి చెప్పనా? తగ్గేదేలే అంటాం మనం కదా. నేను ఎందుకు తగ్గాలి పాస్టర్ గారు? నేను ఏం తప్పు చేశాను పడాలి పాస్టర్ గారు? ఒక మాట అంటే పడవు, ఒక గద్దింపు గద్దిస్తే పడవు. పిల్లలారు, వాక్యం చెప్తుంది, మనమైతే చెప్పండి, మనమైతే దేవుడిని బట్టి గర్వపడుదము గాక, దేవుడిని బట్టి అతిశయించుదము గాక. మన గర్వము యేసు ప్రభువేనండి. మన గర్వం ఎవరు? యేసు ప్రభే. నేను కాలు రగరేస్తుంటే కారణం యేసు ప్రభు అని చెప్పాలి. యేసు ప్రభుని బట్టి కాలు రగరాయి. ఆయన బట్టి నీకు శ్రమ వచ్చిందా? సంతోషించు. ఎవడ నిన్ను మాట అన్నాడా? సంతోషించు. ఏమండి, అంతేగాని ముఖం మార్చేసుకొని ఏమండి మనుషుల మీద కోపాన్ని దేవుడి మీద చూపించుకో. మనుషుల మీద కోపాన్ని దేవుడి మీద చూపించుకో. పాస్టర్ గారండి, నేనండి బైబిల్ పట్టుకుని వస్తుంటేనండి, అదిగో దారిలోనండి ఆడ కూర్చునండి వాడు నన్ను గేలు చేస్తున్నాడండి. పాస్టర్ గారు, చర్చిలోకి రావడానికి నాకు చాలా సిగ్గేస్తుందండి, నేను చర్చిలోకి రానండి. మీరే మా ఇంటికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేసి వెళ్ళిపోండి. ఎక్కడికి రావు? ఎందుకు రావు? ఏమంటే గేలు చేస్తున్నావు, చర్చికి రావా అంటే వాడి మీద కోపాన్ని ఎవరి మీద చూపించున్నావు? దేవుని మీద చూపింతా, దేవుని మందిరం మీద చూపింతావా? జాగ్రత్త, నష్టపోతావు, చాలా ఇబ్బందులు పడతావు, శ్రమలు పాలైపోతావు, కష్టాలు పాలైపోతావు. దేవుని యందు ఆనందించు, దేవుని స్తుతించు, అది నీకు ఆశీర్వాదం. దేవుని స్తుతించి నీకు ఆశీర్వాదం. మాసిదోనియా సంఘం ఎలాంటి సంఘం అట చెప్పండి? బహుశ్రమలలో వారు ఏం చేసేవారట? సంతోషించారట. శ్రమలు కలిగినప్పుడు ఏం చేశారట? సంతోషించారట. వాక్యం అంటుంది, నీతిమంతులను గద్దించుట నాకు ఆశీర్వాదకరము అంటాడు. నీకంటే పెద్దవారు నిన్ను గద్దిస్తే నీకు ఆశీర్వాదం. ఏమండి దేవుని బిడ్డలారా, ఎవరైనా నిన్ను గద్దిస్తే అది నీకు ఆశీర్వాదం. కనుక వాక్యం చెప్తుంది, నీకు శ్రమ కలిగిన, కష్టం వచ్చిన, బాధ వచ్చినా నువ్వేం చేయాలో తెలుసా? సంతోషించడం నేర్చుకో. నువ్వు ఎంతగా సంతోషిస్తావో అంతగా దేవుని కృపను నీవు పొందుకోగలుగుతావు.
మాసిదోనియా సంఘము దేవుని కృపను పొందడానికి మొదటి కారణం ఏంటంటే వారు శ్రమలలో కూడా ఏం చేశారు? సంతోషించారు. ఏమండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకే స్తుతి కలుగును గాక. ఎవరన్నారా మాట? యోబు భక్తుడు అన్నాడు, 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారండి. 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారండి. ఒకేసారి ఒకే చోట 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏమండి? అలాంటి దుఃఖ ఆ పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగును గాక అంటున్నాడు. అనగలవా మాట? నువ్వు అనలేకపోతున్నావు కదా. చిన్న బాధ వస్తే అమ్మోయ్ బాబోయ్ అంటున్నావు తప్ప దేవుడా నన్ను స్వస్థపరచు అనగలుగుతున్నావా? ఏమండి? చిన్న బాధ వస్తే ఏమంటున్నావు? దేవుని దూషిస్తున్నావు. దేవుడా నాకు ఎందుకంత బాధ పెట్టావు అంటున్నావు. దేవుడా నాకు ఎందుకైనా ఎంత అన్యాయం చేస్తావు అన్నావు. ఇంకో విచిత్రమైన మాట ఏంటంటే దేవుడా నేను ఎందుకు తోసేసావు అంటున్నావు. ఎవరు తోసేశారట? నువ్వు కాలు జారి కింద పడిపోతే ఎవరు తోసారా నిన్ను? నీ కాలు ఇరిగిపోతే ఎవడు కారణముడు? దేవుడు తోసేసాడా? ఎంత అన్యాయం అండి అది. దేవుడా నన్ను ఎందుకు తోసేసావు? నీ వెనక్కు దేవుడు వచ్చి నేను అలా దోసెత్తి పడిపోయావా? పిల్లల జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావు ఆలోచించుకో. దేవుని మహింపరచు. నీ శ్రమలో, నీ కష్టంలో, నీ బలహీనతలో, నీ ఇబ్బందుల్లో, నీ అవసరతలో, నీ అప్పుల్లో, అవమానించబడే పరిస్థితుల్లో, కన్నీటిలో, ఇబ్బందులో, ఒంటరితనంలో ఏం చేయాలో తెలుసా? దేవుని స్తుతించడం నేర్చుకో, దేవుని కనపరచడం నేర్చుకో. పిల్లలారా, అందుచేతనే దేవుడి పట్ల, దేవుడు యోబు గారి పట్ల దేవుడు తన కృప అపరిమితముగా విస్తరింపజేశాడు. 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. ఊరికనే వచ్చేది ఆశీర్వాదం, ఊరికనే వచ్చేది. దేవుని ఆశీర్వాదం రావడం ఏం చేయాలి? నువ్వు దేవుని స్తుతించాలి, సంతోషించాలి, ఆనందించాలి. దేవుని బట్టి ఆనందించు, దేవుని బట్టి ఉల్లసించు, దేవుని స్తుతించు, దేవుని కొరకు బ్రతుకు, దేవునిలో నమ్మకంగా జీవించు. శ్రమైన, బాధ అయినా, నష్టమైన, లాభమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏమండి నువ్వు అనుకున్నవి జరిగినా జరగకపోయినా సరే, నీ జీవితంలో ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ తలక్రిందులుగా అయిపోతున్నట్లు అయిపించినా సరే, నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి బట్టి ఆనందించు. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. ఎవరిలో ఆనందించు? ప్రభులో ఆనందించు. ఇంట్లో నీ పిల్లలు మార్పు కలగలేదు కదా, మారు మనసు లేదు కదా, వారికి చాలా అల్లచల్లగా తిరుగుతున్నారు, బాధ్యతలు పట్టించుకోవట్లేదు, అనేకమైన వ్యసనాలకు బానిసైపోయారు. వాళ్ళని చూస్తే నీకు చాలా బాధ కలుగుతుంది. పిల్లలా నీకేం చెప్తానో తెలుసా? ప్రభుని బట్టి ఆనందించు, ప్రభుని బట్టి ఆనందించు. నీ భర్త విషయంలో ప్రభుని బట్టి ఆనందించు, నీ పిల్లల విషయంలో ప్రభుని బట్టి ఆనందించు, నీకున్న అప్పుల్లో ప్రభుని బట్టి ఆనందించు, నీకున్న బలహీనతలో ప్రభుని బట్టి ఆనందించు. దేవుడు తన కృప నీ పట్ల విస్తరింప చేస్తాడు. రెండవ మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఆమెను చెప్పండి గట్టిగా. మాసిదోనియా సంఘము ఎలాంటి సంఘం అట? నిరుపేదలు. చెప్పనమాట. ఎవరటండి వారు? నిరుపేదలు. ఏమండి? పేదలు వేరు, నిరుపేదలు వేరు. పేదలు వేరు, నిరుపేదలు వేరు. నిరుపేదలు అంటే ఏమీ లేనివారు. ఏమీ లేనివారంటే చెప్పండి. ఏమీ లేనివారంటే ఏమీ లేదు వాళ్ళకి. కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, తినడానికి సరైన ఆహారం ఉండదు, ఉండటానికి సరైన నివాసం ఉండదు. ఏమండి? దేవుని బిడ్డలకు సరైన ఆరోగ్యం ఉండదు, సరైన సదుపాయాలు ఏవి వారికి ఉండవు. ఆ రోడ్డు ప్రక్కన బ్రతుకుతూ, ఆ చెత్త కుప్పల్లో ఏరుకుని తింటూ, ఏదో వాళ్ళకి తెలిసి చిన్న చితక పనులు చేసుకుంటూ, ఈ పూట కడుపు నిండితే చాలు
అన్నట్లుగా బ్రతుకుతూ జీవించే వ్యక్తులను నిరుపేదలు అని అంటారు. ఏమంటారు? నిరుపేదలు. ఇక్కడ కూర్చున్న మనం ఎవ్వరం కూడా ఆ లిస్టులో ఉన్న వాళ్ళం కాదు. మనం ఎవ్వరం కూడా నిరుపేదలం కాదండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనం అందరం కూడా నిరుపేదలం కాదు. మరి మనం ఎవరో తెలుసా? ఏమండి? మనం అన్నీ కలిగిన వాళ్ళం. అన్నీ కలిగిన వాళ్ళం. మనకు మంచి వస్త్రాలు ఉన్నాయి, బీరువాళ్ళ నిండా బోలిన వస్త్రాలు ఉన్నాయి మనకి కదా. కాకపోతే కట్టుకోమంతే. ఆ చిరిగిపోయి కుట్లు వేసుకుని కట్టుకుంటూ ఉంటాం. మనకి అదొక అలవాటు. ఏమండి? అదొక అలవాటు. నిండుగా వస్త్రాలు కట్టుకోరు కొంతమంది, దాచుకుంటారు. పిల్లలు పనికొస్తాయని. కట్టుకో, వాడు, ఉపయోగించు. దేవునికి వస్త్రాలు ఇచ్చాడు, ఉపయోగించు, కట్టుకో నిండుగా. ప్రభు అంటారు, దేవుని పిల్లలు ఎలా ఉండాలో ప్రభు చెప్పారండి. ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రాలు కట్టుకోనుము అన్నాడు. ఏం కట్టుకోవాలి? తెల్లటి వస్త్రాలు, శుభ్రమైన వస్త్రాలు కట్టుకోమన్నాడు. ఉతికి ఇస్త్రీ చేసిన వస్త్రాలు కట్టుకో రోజుని. రెండవది, నీ తలకు నూనె తక్కువ చెయ్యొద్దు అన్నాడు. ఏమండి? కొంతమందికి మరి అలవాటో తెలియదు, లేకపోతే ఫ్యాషనో తెలియదు. ఆ జుట్టు ఎరబడిపోతున్నా సరే నూనె మాత్రం రాయరు. పిల్లలారు, ప్రభు చెప్తున్నాడు, ఏది లోటు చేయొద్దు అంటున్నాడు దేవుడు. చక్కగా ఉండు, సంతోషంగా ఉండు, శుభ్రంగా ఉండు, చక్కగా హ్యాపీగా ఉండు. ఎప్పుడు చూసినా ఆ చింపుడు జుట్టు వేసుకొని ఉడతలు బీకిన తాటికేలాగా. ఏమండి? మా మగవాళ్ళు కూడా చాలా ఎలాంటి వాళ్ళు అంటే చుట్టూ కట్ చేసేస్తున్నారండి, పైన మాత్రం టెప్పు ఉంచుతున్నారు. ఏమండి? పిల్లలారు జ్ఞాపకం చేసుకుంది, నీట్గా ఉండు. నేను చూసినప్పుడు గౌరవం కలగాలి. నేను చూసిన వ్యక్తులు గౌరవం కలగాలి. నిజం, గౌరవం కలగాలి. అది ఆశీర్వాదం. చాలా సంవత్సరాల క్రితం నేను ఒకసారి కాకినాడ జనరల్ హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు నేను హాస్పిటల్కి పేషెంట్కి వెళ్ళాను. పేషెంట్ తరపున వెళ్ళాను. ఎవరితో రక్త పరీక్ష తీసుకెళ్ళాను కదా పేషెంట్ని. వాళ్ళ రక్త పరీక్ష ఇస్తే ఆ టెస్ట్ చేయించడానికి ల్యాబ్కి వెళ్ళాను నేను. సో నేను పేషెంట్ తరపున మనిషిని, నా చేతుల్లో కూడా ఆ రక్తానికి సంబంధించినటువంటి ఏమండి అవి ఉన్నాయి నా చేతిలో. ఆ పేపర్ ఉంది, రక్తం ఉంది. పక్కన నా తర్వాత ఇంకా వేరే వాళ్ళు వచ్చారు. నేను పేషెంట్ తాలూకే, వాళ్ళు పేషెంట్ తాలూకే. కానీ అక్కడ రక్త పరీక్షలు చేస్తున్నటువంటి వ్యక్తి నాకు ఇచ్చినటువంటి గౌరవం అవతల వ్యక్తులకు ఇవ్వటం లేదు. వాళ్ళని చూసి కసురుతున్నాడు, నన్ను చూసి సార్ అంటున్నాడు. నన్ను చూసేమో సార్ అంటున్నాడు, నన్ను చూసి గౌరవిస్తున్నాడు. వాళ్ళని చూసేమో కసురుతున్నాడు. ఉండమ్మా, చేస్తాను, తీసుకుంటాను, ఉండమ్మా అంటున్నాడు. అలా నన్నేమో సార్ అంటున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ పిలుపు మా కారణం ఏంట్రా అని అంటే నేను వేసుకున్న వస్త్రధారణ అని అర్థమయ్యింది. ఏమండి? నిజమే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది. వారు ఎవరు అని అంటే మాసిదోనియ సంఘము. చెప్పండి, ఎలాంటి సంఘం అట? నిరుపేదలు. పిల్లలారా, దేవుడైతే మనకి అన్నీ ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు దేవుడు మనకి. పిల్లలారు, ఈ రోజున ఆ సంఘాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన రెండవ మాట ఏంటో తెలుసా? వారు నిరుపేదలైనను, చెప్పండి, వాక్యం అంటుంది, వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఆమెను చెప్తామా? ఆ క్రిందకు వస్తే 4వ వచనం మధ్య భాగంలో ఇలాగ రాయబడ్డది. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నా. వారు నిరుపేదలే, కానీ దేవునికి ఇచ్చుటలో ఏమండి వారి దాతృత్వము బహుగా విస్తరించను. దేవునికి ఇచ్చుటలో ధనవంతులుగా ఉన్నారండి. జీవితంలో నిరుపేదలే, సమాజంలో నిరుపేదలే, మనుషుల దృష్టిలో నిరుపేదలే, కానీ దేవునికి ఇచ్చుటలో, దేవుని కార్యములు జరిగించుటలో వారు ఎలాగున్నారట? ధనవంతులుగా ఉన్నారట. వారు శక్తి కొలది కాదట, శక్తికి మించి దేవునికి ఇవ్వటమో వారు నేర్చుకున్నారు. అందుకే పిల్లలారు, ప్రభు ఏమన్నారు? వారు దేవుని కృపను పొందుకున్నవారు అన్నాడు. నిజమే, దేవుని పిల్లలు దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఎలాగ ఇవ్వాలి? ఏమంటే దేవునికి ఎలాగ ఇవ్వాలి?
చూడండి 16వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, చూడండి, ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వవలెను. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వవలెను. ఎలాగివ్వాలి దేవుని మనం? మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దశంభాగం దగ్గర ఆగిపోవద్దు, 10% దగ్గరే ఆగిపోవద్దు. అది 15% పెరగాలి, అది 20% పెరగాలి, 30% పెరగాలి, అది 50% పెరగాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది దేవునికి ఇవ్వటము నీవు నేర్చుకోవాలి. ఉదయం లేచిన వెంటనే పళ్ళు తోముతాం కదా, ఏ పేస్ట్ వాడతాం? రకరకాల పేస్టులన్నీ వచ్చేసాయి కదా, రకరకాల పేస్టులన్నీ వచ్చాయి. మా ఇంట్లో అయితే కోల్గేట్ వాడతాం పేస్ట్. అది కాకుండా ఇంకో పేస్ట్ ఏదైనా తెచ్చాడు అనుకోండి మా పిల్లలు, ఏమండి అది మళ్ళీ వెనక్కి పంపించేస్తాను. మా ఇంట్లో కోల్గేట్ పేస్ట్ వాడతాం. ఎందుకు వాడతానో చెప్పనా? ఆ కోల్గేట్ పేస్ట్ వానర్, దాన్ని స్థాపించిన వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి. ఇంకా గొప్ప విషయం చెప్పనా? ఆ కోల్గేట్ ఫ్యాక్టరీని స్థాపించినటువంటి ఆ యజమాని ఉన్నాడే, తన సంపాదనలో 90% దేవునికి ఇవ్వటము నేర్చుకున్న వ్యక్తి. ఎంత ఎత్తున్నాడేట? 10 రూపాయలు అతనికి లాభం వస్తే ₹1 మాత్రమే తన సొంతానికి వాడుకుని 9 రూపాయలు దేవునికి ఇచ్చేస్తాడట. మీకు ఎక్కడన్నా మీకు ఆ చరిత్ర మీకు దొరుకుతుంది, పుస్తకాల్లో దొరికిద్ది, లేకపోతే యూట్యూబ్లో దొరికిద్ది, నెట్లో దొరికిద్ది. ఏమండి, ఆ కోల్గేట్ యొక్క ఆ వానర్ గురించి కనుక మీరు సెర్చ్ చేయగలిగితే ఖచ్చితంగా, నేను చదివిన వ్యక్తి, నేను అతను చూడలే, అతని గురించి నేను చదివినటువంటి వ్యక్తినే. విలియం కోల్గేట్ తన పేరు, విలియం కోల్గేట్. ఏమండి, ఏం చేశాడట? దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు. 10% ఇవ్వడం నేర్చుకున్నాడు. తన సంపాదనలో 10% ఇవ్వడం నేర్చుకున్నాడు. 20%, 30%. దేవుడు తను వర్ధిల్ల చేసే కొలది, దేవుడు తను ఆశీర్వదించిన కొలది, చెప్పండి, దేవునికి ఇవ్వటము నేర్చుకున్నాడు. ఈరోజున దేవుని బిడ్డలారా, ఈరోజున మన సంగతి గురించి ఆలోచించేద్దాం. మన సంగతి, నా సంగతి, నీ సంగతి ఈరోజున ఆలోచించిన పిల్లలారా, దేవునికి మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం? దేవునికి ఎలా ఇవ్వగలుగుతున్నాం? నువ్వు ఇచ్చే కొలది దేవునికి ఇస్తాడన్న సంగతి గుర్తు చేసుకో. నువ్వు ఇవ్వటం ప్రారంభిస్తే నీ పట్ల దేవుడు తన కృప విస్తరింప చేస్తాడు, అనుమానమే లేదు. నువ్వు నీళ్లు తోడుతూ ఉంటే కొత్త నీరు ఎలాగైతే ఓరుతుందో, దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇవ్వటం నేర్చుకో, దేవుని పరిచర్యకు సహకరించడం నేర్చుకో. దేవుని పిల్లలారా, దేవుని కృప నీ జీవితంలో నువ్వు అపరిమితముగా పొందుకొనుట నువ్వు చూడగలుగుతావు, అనుమానమే లేదు, అనుమానమే లేదు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా సేవకుడిగా నేను చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, నా అనుభవం నీకు చెప్తూ ఉన్నాను. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా వర్ధిల్ల చేస్తాడు. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకోలేదనుకో, నీ గుప్పులి నువ్వు బిగబట్టినంత కాలమో దేవుని ఆశీర్వాదములో నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటూనే ఉంటావు, అనుమానమే లేదు. నువ్వు దేవుని కొరకు నీ గుప్పులు విప్పు చూడు, నీ కొరకు దేవుడు తన ఆకాశపు వాకిండ్లను విప్పుతాడు. అది ప్రభు ఇచ్చిన వాగ్దానం. మీ కొరకు నేనేం చేస్తాడు? ఆకాశం వాకిళ్ళు విప్పి పట్టజాలం దీవెనలు కుమ్మరించేదని అన్నాడు. నువ్వు దేవుని కొరకు నీ గుప్పులు విప్పుచుడు. నీ కష్టార్జితంలో నుంచి, నీ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కూలి పని చేస్తున్నా, నీ కష్టార్జితంలో నుంచి దేవునికి ఇవ్వటం, నీ గుప్పులు విప్పడం నేర్చుకో. నీ యొక్క ఫలవృక్షములో నుంచి, నీ భూమి పంటలో నుంచి నువ్వు దేవునికి ఇవ్వటం నేర్చుకో. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకో. నువ్వు నేర్చుకునే కొలది దేవుడు నీ కొరకు తన గుప్పుళ్ళు విప్పుతూనే ఉంటాడు.
నువ్వు పొందుకునే ఉంటావు, దీవించబడుతూనే ఉంటావు, దేవుని కృపను నీవు పొందుకుంటూనే ఉంటావు. మాసిదోనియా సంఘం ఎలాంటి సంఘం అట? నిరుపేదలు. వారికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడం సరైన వస్త్రాలు, ఉండడం సరైన ఇల్లు లేదు, చలికి ఎండకి వానకి ఏమంటే తడుస్తూనే ఉన్నారు, సరైన వసతులు లేవు, వనరులు లేవు వారికి. కానీ దేవునికి ఇచ్చుటలో వారు గొప్పవారుగా ఉన్నారు. దేవుని పరిచర్యకు సహకరించుటలో వారు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉన్నారు. నిజమే, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? ముందడుగు వేయాలి. నీ అడుగులు వెనకబడకూడదు. నీ అడుగులు వెనకబడే కొలది దేవుని ఆశీర్వాదాలు నీకు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమండి, నీ పేదరికంలో ఇవ్వడం నేర్చుకో, నీ ఉన్న స్థితిలోనే దేవునికి ఇవ్వడం నేర్చుకో. అప్పుడు నీ స్థితిగతులన్నింటినీ దేవుడు మార్చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? మార్చేస్తాడు. అనుమానమే లేదు. నీ స్థితిగతులన్నిటిని దేవుడు మార్చేస్తాడు. అనుమానమే లేదు. ఏమండి, దేవుని బిడ్డలారా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, వారు నిరుపేదలు, కానీ వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దేవునికి ఇచ్చుటలో వారు ఎలా ఉన్నారట? సమాజము కంటే ఎక్కువగా, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా వారు దేవునికి ఇచ్చేవారట. దేవునికి ఇవ్వటంలో ఏమండి, వారు ఎప్పుడు కూడా సంతోషించేవారట. దేవునికి ఇవ్వటంలో వారు ఎప్పుడు కూడా ముందుండేవారట. దేవునికి ఇవ్వటంలో వారు ఎప్పుడు కూడా ఆనందముగా ఇచ్చేవారట. ప్రభు అంటున్నారు, సంతోషంగా నువ్వు ఇవ్వటం నేర్చుకుంటేనట నిన్ను బట్టి దేవుడు ఆనందించును అంటాడు. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును అంటాడు. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు. నీ పట్ల తన కృప. మళ్ళా నీకు చెప్తున్నాను, ఈ మాట చెప్పి మూడో మాటలోనికి వెళ్తాను. నువ్వు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వకపోవటమే. నీ గుప్పులి బిగబట్టుకోవటమే నీవు ఆశీర్వాదం పొందలేకపోవటానికి కారణం. పిల్లలారా, ఈ రోజున ఒక తీర్మానం చేసుకో. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో. దేవుని కొరకు, ప్రభా నా గుప్పులు విప్పుతానని దేవుని దగ్గర తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకోవడమే కాదు, ఆ తీర్మానం మీద నిలబడు. దేవునికి ఇవ్వడం ప్రారంభించు. పిల్లలారా, దేవునికి ఇవ్వడం ప్రారంభించు. ఖచ్చితంగా నీ కొరకు దేవుడు తన గుప్పులను విప్పుతాడు. నీ కొరకు దేవుడు తన ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. రండి, మూడో మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోనూ. మూడో మాట, పరిచర్యలో పాలు పొందిన సంఘం. చెప్పండి, ఏ సంఘం అది? పరిచర్యలో పాలు పొందిన సంఘం. మొదటిదేమో శ్రమలలో సంతోషించిన సంఘం. రెండవది నిరుపేదలైనను దేవునికి ఇచ్చుటలో ముందు ఉన్న సంఘం. దేవునికి ఇచ్చుట, వారి దాతృత్వం బహుగా విస్తరించారు. పేరుకే నిరుపేదలు, జీవితానికే నిరుపేదలు, సమాజం దృష్టికి వారు నిరుపేదలు, కానీ దేవుని దృష్టికి వారు దేవుని కృపను పొందుకున్న పిల్లలు. రెండవది, వారు నిరుపేదలైనను దేవునికి ఇచ్చుటలో ముందు ఉన్న సంఘం. మూడవది ఏంటంటే, చెప్పండి, పరిచర్య చేసిన సంఘం. ఏం చేశారట వాళ్ళు? పరిచర్య చేస్తారు. చాలామందికి అండి పరిచర్య చేయడం అంటే సిగ్గుగా భావిస్తారు, అవమానంగా భావిస్తారు, అదొక చిన్నతనంగా భావిస్తారు. నీకు తెలుసా, పరిచర్య చేయడం గొప్ప ఆశీర్వాదం. ఈరోజు కొంతమంది జ్ఞాపకం చేస్తాను. పిల్లల వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పరిచర్య చేయువారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఆమెను చెప్పండి. ఎవరైతే పరిచర్య చేస్తారో వారు ఎక్కడ ఉంటారట? దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఏమండి, మీకు అర్థమయ్యే ఒక సంఘటన చెప్తాను. ఆది కాండంలో యోసేపు అనే వ్యక్తిని గురించి రాయబడి ఉంటుంది. అవునా? ఆది కాండం 40వ అధ్యాయము
ఆదికాండము 40వ అధ్యాయం 4వ వచనంలో ఒక రోజున యోసేపు జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఖైదీ ప్లేసులో జైల్లో ఉన్నాడు. అదే జైలుకి అతడు ఉన్న రూములోనికి అతని తర్వాత ఇంకొక ఇద్దరు ఖైదీలు వచ్చారు. ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఖైదీలుగా వచ్చారు. ఇప్పుడు యోసేపు ఖైదీయే, ఆ ఇద్దరు కూడా ఎవరు? ఖైదీలే. ముగ్గురు ఖైదీలే. అక్కడ తప్పు చేసిన ప్లేసులో ఉంచబడ్డారు వారు. కానీ వాక్యం ఏంటో తెలుసా? 4వ వచనంలో యోసేపట ఆ ఇద్దరికి పరిచర్య చేసేను అని రాయబడ్డది. ఏం చేశాడు? యోసేపు ఎవరు? ఖైదీ. ఆ ఇద్దరు ఎవరు? ఖైదీలే. ఖైదీ అయి ఉండి కూడా తన తోటి ఖైదీలకు ఏం చేశాడట? పరిచర్య చేస్తాడు. ఎవరు? యోసేపు పరిచర్య చేయడం నేర్చుకున్నాడు. రైట్. కొన్ని సంవత్సరాలు తర్వాత ఏం జరిగిందో తెలుసా? పరిచర్య చేసిన యోసేపును ఐగుప్తు సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. అంతేనా? నేను అబద్ధం చెప్తున్నానా? పరిచర్య చేసిన యోసేపు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐగుప్తు సింహాసనం మీద ఫరో రాజు తర్వాత 2వ అధికారిగా ఉన్నాడు. మరి పరిచర్య చేయించుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? ఒకడేమో ప్రాణం తీయబడ్డది, ఇంకొకడేమో రాజుకి గిన్నె అందించువాడుగా ఒక చిన్ని ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒకడికేమో ప్రాణం పోయింది, ఇంకొకడికి జస్ట్ ఒక చిన్న ఉద్యోగం, ఎదుగు బొదుగు లేని ఉద్యోగం. రాజు ఏమో వాడిని ప్రేమించి వాడి జీతం ఏమి మార్చేయలేదు, వాడి జీతం ఏమి హెచ్చించలేదు. అదే జీతం, అదే పని, ఎదుగు బొదుగు లేని పని, ఏ ఆశీర్వాదం లేని పని. పరిచర్య చేయించుకున్న వాడి జీవితంలో ఆశీర్వాదం లేదు. కానీ పరిచర్య చేసిన వారిని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. పరిచర్యకున్న ఆశీర్వాదం అది. పిల్లలు ఇంకో మాట చెప్తాను. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు వచ్చారు. 5,000 మంది పురుషులు, ఇంకా దానికి అదనంగా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారందరికీ భోజనం పెట్టాలి. అప్పుడు ప్రభు తన శిష్యులతో చెప్పారు, ఆ వచ్చిన ప్రజలందరినీ పంక్తులుగా 50 మందో గుంపు, 100 మందో గుంపు అలా కూర్చుండబెట్టండి అన్నాడు. ఆ వచ్చిన వేల కొలది ప్రజలందరినీ 50 మంది, 100 మంది అలా గుంపులుగా కూర్చోబెట్టారు. ఇప్పుడు యేసు ప్రభు చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ప్రభు వాటిని ఆశీర్వదించారు. ఏమండి? వాటిని ఆశీర్వదించారు. ఆ తర్వాత విరిచి తన శిష్యులకు ఇచ్చారు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు పట్టుకెళ్ళి అక్కడ కూర్చున్నారు కదా, 50 మంది 100 మంది చొప్పున గుంపులు కూర్చున్నారు కదా, వాళ్ళందరికీ వడ్డించారు, పరిచర్య చేశారు. ఎవరు చేశారు పరిచర్య? 12 మంది శిష్యులు పరిచర్య చేశారు. పిల్లలారా, అక్కడ వచ్చిన ఆ 1000 మంది ప్రజల ఆకలి తీర్చబడ్డది. అందరూ భోజనం తిన్నారు, ఎవడింటికి వాడు వెళ్ళిపోయాడు. కానీ అద్భుతమైన మాట ఏంటంటే, ఆ ఆహారం ఇంకా 12 గంపలు మిగిలిన రాయబడ్డది. ఎన్ని గంపల ఆహారం? పరిచర్య చేసిన వాడికి గంపల కొలది ఆహారం దేవుడు ఇచ్చాడు. ఎంతమంది పరిచర్య చేశారు? 12 మంది పరిచర్య చేశారు కనుక వారికి 12 గంపల ఆశీర్వాదం ఇచ్చాడు. పరిచర్య చేయని వాడికి, వాడు కూర్చున్నాడు, తినేసాడు, వెళ్ళిపోయాడు, ఆ పూటతో అయిపోయింది వాడికి. కానీ పరిచర్య చేసిన వాడికి అలా కాదే, ఏమిచ్చాడు దేవుడు? గంపల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. నిజమే, నువ్వు పరిచర్య చేయడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తాడు, అనుమానమే లేదు. యేసుప్రభుట పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చానన్నాడు. యేసుప్రభు ఏం చేస్తాడు లోకంలో అంటే పరిచర్య చేస్తాడు. అందుకే ఆయన గురించి రాయబడి ఉంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 11వ వచనం ఏం రాయబడినదంటే, ఆయనను అత్యధికముగా హెచ్చించి అని రాయబడి ఉంటుంది. ఆయనను అత్యధికముగా హెచ్చించి, అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడ్డది. ప్రతి మోకాలు యేసు నామమున వంగవలసి వచ్చింది, ప్రతి నోరు యేసు ప్రభువని ఒప్పుకోవలసి వచ్చింది. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడ్డది. అందరికంటే ఆయన
చెప్పండి, ఏమయ్యాడు? హెచ్చించబడ్డాడు. ఎందుకు హెచ్చించబడ్డాడు తెలుసా? పరిచర్య. పరిచర్య. మీకు ఇంకో మాట చెప్తాను. ఒక రోజున తల్లిదండ్రులు తీసుకొచ్చి ఒక కుర్రాడిని దేవుని మందిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరా కుర్రాడు? సమూయేలు. ఎంత ఉంటుంది వయసు? ఒక 3-4 సంవత్సరాల వయసు, పాలు మానిన వయసు. చర్చిలో విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఏమన్నా అప్పటికే ఆ చర్చిలో పాస్టర్ గారు ఉన్నారు. అప్పటికే ఆ చర్చిలో ఆ పాస్టర్ గారికి 2 కొడుకులు ఉన్నారు. కానీ వాక్యం ఏమని తెలుసా? సమూయేలట యెహోవాకు పరిచర్య చేసేను అని రాయబడ్డది. ఆమేన్ చెప్పండి. సమూయేలు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఎంత వయసు? 3-4 సంవత్సరాల వయసు. పరిచర్య చేశాడు. పాస్టర్ గారి కొడుకులేమో పనికి మాలిన వాళ్ళకి తిరుగుతూ ఉన్నారు. పేరుకి మాత్రం పాస్టర్ గారి పిల్లలే. ఎలా తిరుగుతున్నారట? వాళ్ళు పనికి మాలిన వాళ్ళు జులైలో తిరుగుతూ ఉన్నారు. కానీ చిన్ని కుర్రోడు దేవుని మందిలో పరిచర్య చేయడం మొదలెట్టాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది తెలుసా? సమూయేలు ఆ దేశానికి న్యాయాధిపతి అయ్యాడు. న్యాయం తీర్చేవాడయ్యాడు. రాజులను అభిషేకించేవాడయ్యాడు. సేవకులను అభిషేకించేవాడయ్యాడు. ఈ పనికిమాలతనంగా తిరిగారే సేవకుని కొడుకులు, 2 కూడా అతి భయంకరమైన రీతిలో చంపబడ్డారు. పరిచర్య చేసిన వాడినేమో దేవుడు న్యాయాధిపతి స్థానంలో ఉంచాడు. రాజులను అభిషేకించేవాడిగా దేవుడు దీవించాడు. పిల్లలారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తల్లిదండ్రులు పెద్దవారు పరిచర్య చేయడం నేర్చుకోండి. మీ పిల్లలకు కూడా పరిచర్య చేయడం నేర్పించాను. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే పరిచర్య చేయడం నేర్పించాను. పరిచర్య చేయడం అంటే ఏంటో తెలుసా అర్థం? ఏమంటే పరిచర్య చేయడం అంటే అర్థం ఏంటంటే అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వచ్చి పెత్తనం చేయడం కాదు. ఏమండి? అన్నీ రెడీ కాకముందే నువ్వేం చేయాలి? వచ్చి నీతో స్టార్ట్ అవ్వాలి వర్క్. నీకు అర్థమయ్యే ఒక స్టోరీ చెప్తాను. మీ ఇంట్లో భోజనాలు అనుకో, మీ ఇంట్లో భోజనాలు ఫంక్షన్ జరుగుతుంది అనుకో. అక్టోబరు 12వ తారీఖు ఆదివారం మీ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నావు అనుకో. మీ బంధువులందరినీ పిలిచావు కదా. అక్టోబర్ 12వ తారీఖు మా అబ్బాయి పెళ్ళి, మీరు అందరూ మా ఇంటికి రండి, భోజనాలు పిలుస్తాం. ఇప్పుడు చుట్టాలందరూ మీ ఇంటికి వచ్చారు. వాళ్ళ భోజనాలు ఎప్పుడు వండుతావు? చుట్టాలందరూ వచ్చిన తర్వాత వండిస్తావా? చుట్టాలందరూ వచ్చిన తర్వాత మీరు అలా కూర్చోండి అని మనం వంటని పిలిచి అప్పుడు గ్యాస్ వెలిగించి అప్పుడు కూరగాయలు కరిగి ఏమంటే అప్పుడు వంట చేస్తే ఎప్పుడు వండుతావు? ఎప్పుడుకి పెడతావు? ఏం చేస్తాం మనం? వాళ్ళు రాకమునిపే తెల్లవారుజామున మొదలు పెడతాం. వంటడు ఎప్పుడు వస్తాడు? అన్నీ వండేసాక వస్తాడా? అన్నీ వండేసాక వస్తే ఇంక వాడు ఎందుకు ఇంకా వచ్చి ఏం చేస్తాడు? పిల్లలు పరిచర్య చేయడం అంటే తెలుసా? నీతో వర్క్ స్టార్ట్ అవ్వాలి. వర్క్ ప్రారంభంలోనే నువ్వు ఉండాలి, కనబడాలి. నీతో వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఎండింగ్ వరకు ఉండాలి. నువ్వు ముగింపు వరకు ఉండాలి. మధ్యలో పారిపోకూడదు, మధ్యలో చేతులు ఎత్తేయకూడదు. పెత్తనం చేయడం కాదని కావాల్సింది పని చేసే వారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు తన కృప మనకు పట్ల విస్తరింపచేస్తాడు. తల్లిదండ్రులారా మా గమనించండి, మీ పిల్లలకు పరిచర్య చేయడం నేర్పించాలి. పరిచర్య చేయడం నేర్పించాలి. అది ఆశీర్వాదం. ఏమండి? మీ పిల్లలు పరిచర్య చేసేవారైతే సమూయేలు వలె వారు కూడా ఉన్నతమైన వారుగా దేవుని చేత దీవించబడతారు. సమూయేలు దీవెన వారికి వస్తుంది. ఏమండి? దేవుని చేత హెచ్చించబడతారు. ఉన్నతమైన స్థితిలో మీ పిల్లలు ఉంటారు. రైట్, 4వ మాటలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇదియోగాక మొదట ప్రభునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని, ఇలాగూ చేయదమని మేము అనుకోనలేదు, తమ్మును తామే అప్పగించుకొనిరి. ఏం చేశారట? తమ్మును తామే అప్పగించుకున్నారట. ఎలా అప్పగించుకున్నారు వారు? రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఆగుదాం. 2 మాటలు రాయబడ్డాయి అక్కడ.
మొదటి మాట ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎప్పుడు ఎప్పుడు సమర్పించుకోమన్నాడు దేవుడు? చచ్చిపోయాకనా? పెట్లో పెడేసాకనా? ఏమండి, పెట్లో పెడితే నీ శరీరంతో పని లేదండి, మట్టిలో మట్టి అయిపోతుంది. పెట్టులో పెట్టక మునిపే అదవుతుందా? నీలో ఊపిరి ఉండగా నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నీవే దేవునికి సమర్పించుకో. సజీవ యాగముగా కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, మొదటి కొరింథీ పత్రికలో రాస్తూ 6వ అధ్యాయం 19-20 వచనాలు రాస్తూ అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఈ శరీరం అట దేవుడే మనకి ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు శరీరం. అందుకనే కింద 20వ వచనంలో అంటాడు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి. దేవునికి మంచి దేహం శరీరం ఇచ్చాడు. నువ్వేం చేయాలి? నీ శరీరముతో దేవుని మహింపరచు. ముందు చెప్పాను, దేవునికి మంచి చేతులు ఇచ్చాడు. ఈ చేతులు రెండు దేవుని వైపు చాపి దేవుని స్తుతించాలి. ఈ చేతులతో చప్పట్లు కొట్టాలి. ఈ చేతులతో దేవుని గణపరచాలి. ఈ చేతులతో పడిపోయిన వారిని లేవనెత్తాలి. ఈ రెండు చేతులు నీ తోటి వ్యక్తి కనిపించినప్పుడు బ్రదర్ వందనాలని చెప్పాలి, సిస్టర్ వందనాలని చెప్పాలి. ఏమండి, నీ తోటి వ్యక్తి కనిపించినప్పుడు ఏం చేయాలి? నువ్వు రెండు చేతులు జోడించి వందనాలండి, ప్రభు స్తోత్రం అండి, ప్రైజ్ లార్డ్ అండి అని చెప్పడం నేర్చుకో. నేర్చుకో. అది ఆశీర్వాదం. దేవునికి మంచి చేతులు ఇచ్చాడుగా. ఏమండి, దేవునికి మంచి ఇచ్చాడు, చేతులు ఇచ్చాడుగా. ఆ చేతులు నువ్వేం చేయాలి? దేవుని కొరకు ఉపయోగించు. పాటలు పాడుతున్నారా? చప్పట్లో కొట్టు. సేవకుడికి నిలబడి వాక్యం చెప్తున్నాడా? దేవుని స్తుతించు. ప్రార్థన చేస్తున్నావా? నీ రెండు చేతులు దేవుని వైపు చాపు. ఆరాధన చేస్తున్నావా? నీ రెండు చేతులు దేవుని వైపు చాపు. బలహీనలకు నీ చేతిని అందించు, చేయూతనివ్వి. దేవునికి మంచి నోరిచ్చాడు, ఆ నోటితో చెప్పాలి, దేవుని స్తుతించు. పాటలు పాడు, వాక్యం చదువు, దేవుని ఆరాధించు. ఇక నిలబడి చక్కగా దేవునికి మహిమ కలుగు విధముగా సాక్ష్యం చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్తూ ఉంటే నీ సాక్ష్యం ద్వారా వింటున్న వారు బలపరచబడాలి. అంతేగాని వింటున్న వారి మనసులో కలవరం రాకూడదు. దేవుని పిల్లలారా, దేవునికి మంచిగా నోరిచ్చాడు, నోటితో దేవుని స్తుతించు. నీ కాళ్ళతో దేవుని స్తుతించు. నీ శరీరం అంతటితో ఏం చేయాలి? దేవుని స్తుతించు, దేవుని మహింపరచు. నువ్వు దేవుని మహింపరిస్తే నీ శరీరము ఆ దేవుని కృపతో నింపబడుతుంది. రెండో మాట ఏం చెప్పాడు అక్కడ? మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అన్నాడు. ఈ లోక మర్యాద వేరు, దేవుని మర్యాద వేరు. నువ్వు దేవుని మర్యాద అనుసరించు, బైబిల్ మర్యాద అనుసరించు, వాక్యమును అనుసరించు. ఈ లోక మర్యాద వద్దండి. మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. చెప్పండి, మన పిల్లలకు ఈ లోక మర్యాద నేర్పకూడదు. తల్లిదండ్రులు ఈ మాట గమనించండి. మన పిల్లలను లోకం తెలియని పిల్లలుగా మనం పెంచాలి. ఎలా పెంచాలి? లోకం తెలియని పిల్లలుగా పెంచాలి మన పిల్లల్ని. లోకం తెలియని పిల్లలుగా మన పిల్లల్ని పెంచాలి. ఈ రోజున లోకంతో స్నేహం చేసి, లోక పిల్లలతో స్నేహం చేసి జాగ్రత్త, పిల్లలు పాడైపోతూ ఉన్నారు. చాలా భయంకరమైన సంఘటనలు మనం వింటూ ఉంటున్నాం. ఆ పరిస్థితులు నీ పిల్లలకు దాపురించక మునిపే వారిని దేవుని వాక్యంలో పెంచు, దేవుని బోధలో పెంచు, సహవాసంలో పెంచు, సండే స్కూల్లో పెంచు. నీతో పాటు దేవుని మందిరంలో తీసుకురా, నీతో పాటు మోకరింపొచ్చాయి. వారికి ప్రార్థన చేయడం నేర్పించు, వారికి వాక్యం చదవడం నేర్పించు, వారిని భక్తిలో పెంచు. లోకం తెలియని పిల్లలుగా పెంచు. నీ పిల్లలు దేవుని కృపను పొందుతారు. దేవుని చేత నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఏడట? నా కన్నులతో చెప్పండి నిబంధన చేసు. దేవుడు నీ కన్నులు ఇచ్చాడు. పిల్లలు దేవునితో నిబంధన చేయి. 119వ కీర్తన 37వ వచనం. 119వ కీర్తన 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను. ఏం చూడకూడదట? వ్యర్థమైన వాటిని చూడకుండా.
ఏం చూస్తున్నావు? ఏమండి ఏం చూస్తున్నావు? సాయంత్రం 7 అయితే చాలు ఏం చూస్తున్నావు? ఏమండి సాయంత్రం 7 అయితే చాలు ఏం చూస్తున్నావు? ఒక ఆమె వచ్చి పాస్టర్ గారితో చెప్పిందట, పాస్టర్ గారండి వాళ్ళు కలిసిలా ప్రార్థన చేయండి అంటుందట. ఎవరు కలవాలి? ఏమండి డాక్టర్ బాబుని వంటలక్క కలవాలట. దానికోసం పాస్టర్ గారు ఏం చేయాలి? ఏమండి ఒక ఆమె టీవీ ముందు కూర్చొని ఏడిచేస్తుందట. పాపం ఎందుకు ఏడుతుందో భర్తకి తెలియదు. అప్పుడే వచ్చాడు. ఏమీ అలాగే ఏడిచేస్తున్నావు, ఏమైంది అని అంటే, ఆ చూడు అత్తగారు కోడలు ఎంత ఇబ్బందులు పెట్టేస్తుందో అని ఏడిచేస్తుందట. ఎక్కడ? సీరియల్లో, టీవీలో. అత్తగారు కోడలు ఇబ్బంది పెట్టేస్తుంది, రాసిన అబ్బాయిని పెట్టేస్తుందట. అందుకని అమ్మ కూర్చొని ఏం చేస్తుంది? టీవీ ముందు కూర్చొని ఇంట్లో భర్తను పట్టించుకోవటం లేదు. భర్త వచ్చాడు, ఇంటికి మంచిలు తాగుతారా, టీ తాగుతారా, అన్నం పెట్టనా, ఇవేమీ లేవు. ఏం చూస్తున్నావు? నీ కన్నులతో ఏం చూస్తున్నావు? వ్యర్థమైన వాటిని చూస్తున్నావు కదా. సినిమాలు, జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు, అది ఇది సోదంతా. ఏమండి సోదంతా? పిల్లలారా, నీ కన్నులు దేవుని రక్తముతో కడగబడినవి. నీ కన్నులు ఏమయ్యాయి? దేవుని రక్తంతో కడగ. ఇంకో మాట చదవండి, ముగించుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమున దేవుని దృష్టికి నేను నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు, ఏమండి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ నిన్ను ఏవేవో చూచుటకు నిన్నేం చేస్తుంది? నీ హృదయాన్ని ఏం చేస్తుంది? నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంది. పిల్లలారా, ప్రేరేపిస్తూ ఉంది. ఈ రోజుల్లో అండి ఎక్కడ నలుగురు కూర్చున్నా సరే చూడండి, ప్రతి వాడి చేతిలో సెల్ ఫోనే. ఇంతకు ముందు నలుగురు కూర్చుంటే ఆప్యాయంగా పలకరించుకునేవారు. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్ అయినా నలుగురు కలిసినా, ప్రయాణం చేస్తాం నలుగురు కలిసి పలకరించుకునేవారు, పరిచయాలు పెంచుకునేవారు. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి వచ్చినా, ఫోన్ చేసుకుని మాట్లాడుకోవాల్సిన దరిద్రం దాపురించింది మన ఇళ్ళల్లో. ఏమండి తల్లిదండ్రులు, భార్యాభర్తలు కలిసి కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నామా? తల్లిదండ్రులు పిల్లలు కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నామా? ఎవరి దారి ఆడిది, ఎవరి లోకం వాడిది. కారణం ఏంటంటారు? సెల్ ఫోన్. కారణం ఏంటంటారు? లోకం. కారణం ఏమంటారు? మాయ. కారణం ఏమంటారు? లోక ఆశలు, ఆకర్షణలో. పిల్లల వాక్యం చెప్తుంది, ఈరోజున ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వాక్యం చదవడం అలవాటు చేసుకో, ప్రార్థన చేయడం అలవాటు చేసుకో, దేవుని స్తుతించడం అలవాటు చేసుకో. ఏమండి అది నీ జీవితానికి ఆశీర్వాదం. అప్పుడు దేవుని కృపను పొందుతావు. వాక్యం ఏముంటుందనంటే, మాసిదోనియ సంఘము దేవుని కృపను పొందింది. ప్రభు అంటున్నారు కదా, మీరును ఈ కృప యందు అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. సంఘమా, ముగించే ముందు మాట చెప్తూ ఉన్నాను, శ్రమలు వస్తే సంతోషించడం నేర్చుకో, శ్రమల యందు ఆనందించడం నేర్చుకో. రెండో, నీ స్థితి ఏదైనా సరే నీ యొక్క సంపాదన అంతట్లో నుంచి దేవునికి ఇవ్వటం నేర్చుకో. మూడో, దేవుని బిడ్డలారా, పరిచర్యలో పాలు పొందు. నువ్వు పరిచర్య చెయ్యి, నీ పిల్లలకు, నీ మనవలకు కూడా పరిచర్య చేయడం నేర్పించు. ఫైనల్గా నాలుగవది, దేవునితో నిబంధన చేసుకో. దేవునితో సమర్పణ చేసుకో. ఈ దినం దేవునితో ఒక సమర్పణ చేసుకో. ప్రభా, ఈరోజు నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతాను, వ్యర్థమైన వాటిని చూడను, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళను, వ్యర్థమైన వాటిని నేను ముట్టుకోను. ప్రభా ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను చెప్పు దేవునితో. అప్పుడు దేవుడు తన నిబంధన నీతో స్థిరపరచును గాక. లేచి నిలబడతాం, అందరం కూడా లేచి నిలబడతాం. గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. లేచి నిలబడతాం, ప్రార్థించేద్దాం. ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ఒక్క మాట అందరం కూడా ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకో. ఇంతవరకు నువ్వు విన్న వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని 1000 తరముల వరకు
కరుణించాలనుకుంటున్నాడు. 1000 తరముల వరకు కృప చూపాలనుకుంటున్నాడు. దేవుని కృపను పొందుకుంటావా? దేవుని కృపను పోగొట్టుకుంటావా? నీ చేతిలోనే ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని కృపను పొందుకునే స్థితిలో నువ్వు ఉంటావా? దేవుని కృపను పోగొట్టుకుంటావా? శ్రమలలో సంతోషించు, దేవుని కృపను పొందుకుంటావు. నీ కష్టార్జితంలో నుంచి దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుని కొరకు నీ గుప్పుల్ని విప్పడం నేర్చుకో. దేవుని కృపను పొందుకుంటావు. పరిచర్య చేయడం నేర్చుకో. నీ పిల్లలకు నీ మనవలకు పరిచర్య చేయడం నేర్పించు. దేవుని కృపను పొందుకుంటావు. నిన్ను నీవే దేవునికి సమర్పించుకో. సజీవ యాగముగా దేవునికి నిన్ను సమర్పించుకో. దేవునితో ఒక నిబంధన చెయ్యి. దేవుని కృపను పొందుకుంటావు. దేవుని కృపలో వర్ధిల్లుతావు. నీ జీవితం సార్థకమవుతుంది. నిన్ను బట్టి నీ పిల్లల 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 పిల్లలు దేవుని కృపను పొందుకుంటారు. నీ కుటుంబంలో తరం వెంబడి తరం దేవుని కృపను పొందుకుంటారు. ఇప్పుడే దేవునితో ఒక నిబంధన చేసుకో. ప్రభా, ఈరోజు నుంచి ప్రభా నీతో నిబంధన చేస్తున్నానని చెప్పు. వ్యర్థమైన వాటిని చూడనని చెప్పు. వ్యర్థమైన వాటిని తిననని చెప్పు. వ్యర్థమైన చోటికి వెళ్ళనని చెప్పు. వ్యర్థమైన ముట్టుకోను అని చెప్పు. అది నీకు ఆశీర్వాదం. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించిన ఘనమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అన్న పేరులోనే కృప, జీవితంలోనూ మీ కృపను పొందుకుని తన జీవితాన్ని ధన్యకరము చేసుకున్నదని మేము నేర్చుకున్నాం. ప్రభా, మేమునో మీ కృపను పొందుకొని మీ కృప ద్వారా మేమో మా పిల్లల 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 పిల్లలు నాయన మీ కృప పొందుకొని జీవించటం మాకు నేర్పించండి. మీ కృపకు పాత్రులముగా ప్రభా మేము ఎంచబడినట్లు మీ కృప మా పట్ల అత్యధికముగా విస్తరింపబడును గాక. ప్రభు, ఇప్పుడే నిబంధనలోనికి వచ్చేస్తున్నాం. మీతో ఒక నిబంధన చేసుకుంటున్నామయ్యా. ప్రభా, ఇదిగో ఈ రోజు నుంచి వ్యర్థమైన వాటిని విడిచిపెడుతున్నాం. వ్యర్థమైన వాటిని చూడం ప్రభా. వ్యర్థమైన స్థలాలకు మేము వెళ్ళాం ప్రభా. వ్యర్థమైనవి ముట్టుకోం ప్రభా. వ్యర్థమైనవి మేము రుచి చూడం ప్రభా. వ్యర్థమైన వాటిని విడిచిపెడుతున్నాం ప్రభా. ఇదిగో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. లోక మర్యాద వద్దు ప్రభా. మీ మర్యాద మాకు కావాలి. వాక్యం మాకు కావాలి. వాక్యానుసారంగా బ్రతుకుడం మాకు నేర్పించండి. నిలబడిన పిల్లలందరినీ బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్.